హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో 9th క్లాస్ హిస్టరీకి సంబంధించి మనకి డిఎస్సికి అదే 9th క్లాస్ హిస్టరీలో 4th అండ్ 5th చాప్టర్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఈరోజు మనం 4th క్లాస్ అండ్ 5th క్లాస్ కి సంబంధించినటువంటి 4th చాప్టర్ అండ్ 5th చాప్టర్ కి సంబంధించినటువంటి నోట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఈ రోజు వీడియోలో 4th చాప్టర్ కి సంబంధించిన అటవీ సమాజం వలస ప్రాంతం ఆ లెసన్ కి సంబంధించిన నోట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. సో మనకి 1, 2, 3 చాప్టర్స్ అయితే అవసరం లేదు. సో దాంట్లో వాటిలో ఏ టాపిక్ ఇంపార్టెంట్ సో అంతవరకు చూసుకుంటే సరిపోతుంది. కానీ 4th, 5th చాప్టర్స్ మొత్తం చదవాలి. కాగితాలు, బల్లలు, డస్కులు, తలుపులు, కిటికీలు, మీ వస్త్రాలకు వేసే రంగులు, ఆహారంలో వాడే సుగంధ ద్రవ్యాలు, మీరు తినే చాక్లెట్లపై కవర్లు, బీడీలో వాడే టెండుటాకు, నెక్స్ట్ జీగురు, తేనె, కాఫీ, టీ, రబ్బరు ఇవన్నీ కూడా మనకి అటవీ ఉత్పత్తులే. చాక్లెట్లలో సాల్ గింజల నూనె, చర్మం నుండి తోలు తయారు చేయడానికి ఉపయోగపడే టానిన్లు, మందుల తయారీలో వాడే గుల్మాలు, వేర్లను మర్చిపోవద్దు. వెదురు, వంట చెరకు, గడ్డి, బొగ్గు, కట్టే సామాగ్రి, పండ్లు, పూలు, జంతువులు, పక్షులు వంటి అనేక ఇతర వస్తువులు కూడా మనకి అడవుల నుండి అయితే లభిస్తాయి. అమెజాన్ అడవులు పశ్చిమ కనుమలలోని ఒక చిన్న అటవీ భాగంలో 500 రకాల వివిధ మొక్కల జాతులను అయితే చూడవచ్చు. ఈ విధమైన వైవిధ్యం త్వరలో అంతరించబోతుంది. పారిశ్రామికీకరణ కారణంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్య కాలంలో 13.9 బిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల అడవులు లేదా ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 9.5% భూమి పరిశ్రమలకు, వ్యవసాయమునకు, పశువుల మేతకు, వంట చెరుకుకు ఉపయోగించబడుతుంది. ఛత్తీస్గఢ్ లోని సాల్ అడవులు ఇది ఒక దట్టమైన అడవి కనుక నేలపై అతి తక్కువ సూర్యకాంతి అనేది పడుతుంది. అటవీ నిర్మూలన ఎందుకు? అడవులు అంతరించిపోవడాన్ని మనం అటవీ నిర్మూలన అని అంటారు. అడవుల నరికివేత ఇటీవల సమస్య కాదు. ఈ ప్రక్రియ చాలా కాలం క్రితమే, చాలా శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. కానీ వలస పాలనలో ఇది మరింత క్రమబద్ధీకరించబడింది, విస్తృతమైంది కూడా. భూమిని మెరుగుపరచడం. 1600లో భారతదేశ భూభాగంలో దాదాపు 1/6 వ్యవసాయం కింద ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు సగానికైతే చేరుకుంది. శతాబ్దాలుగా జనాభా పెరుగుతూ ఉండడం వలన ఆహారం కోసం డిమాండ్ అయితే పెరిగింది. అడవులను నిర్మూలిస్తూ, భూమిని చదును చేస్తూ రైతులు వ్యవసాయ భూములను విస్తృతపరిచారు. వలస కాలంలో వివిధ కారణాల వలన వ్యవసాయం వేగంగా విస్తరించింది. గొప్ప ఉత్తర అమెరికా మైదానాల్లో నివసించిన లకోటా తెగ వంటి స్థానిక అమెరికన్లు వైవిధ్యం గల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు. వాళ్ళు మొక్కజొన్నను పండించారు, అడవి మొక్కలను మేతకు వాడారు, ఎనుబోతులను వేటాడారు. ఎనుబోతుల కోసం విస్తారమైన ప్రాంతాలను కేటాయించడం వృధా అని ఆంగ్లేయ వలసదారులు భావించారు. 1860ల తర్వాత ఎనుబోతులను పెద్ద సంఖ్యలో చంపారు. మొదటగా బ్రిటిష్ వారు జనపనార, చక్కెర, గోధుమ వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. 19వ శతాబ్దంలో యూరోప్లోని పట్టణ ప్రాంత ప్రజలకు తగిన ఆహార ధాన్యాలు అందించుటకు, పారిశ్రామిక ఉత్పత్తులకు తగిన ముడి పదార్థాలు అందించుటకు ఈ పంటలకు బాగా డిమాండ్ అయితే పెరిగింది. రెండవ అడవులకు ఉత్పాదకత లేదని 19వ శతాబ్ద ప్రారంభంలో వలస పాలకులు భావించారు. అవి అరణ్య ప్రాంతాలని, రాజ్యం యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఈ అరణ్యాలను సాగులోనికి తెచ్చి వ్యవసాయ ఉత్పత్తులను, ఆదాయాన్ని పెంచాలని భావించారు. అందువలన 1920 మధ్య కాలంలో సాగు భూమి విస్తీర్ణం 6.7 మిలియన్ల హెక్టార్లు అయితే పెరిగింది. సాగు విస్తరణను మనం ఎప్పుడు ప్రగతి సంకేతంగా పరిగణిస్తాము. అయితే భూమిని సాగు చేయాలంటే అడవులను నరికివేయాలనే విషయం మనం మర్చిపోకూడదు. ఒక ప్రాంతంలో సాగు లేకపోవడం అంటే ఆ ప్రాంత జనావాసం కాదని కాదు. ఆస్ట్రేలియాలో శ్వేత జాతీయులు అడుగుపెట్టినప్పుడు ఈ ఖండం ఖాళీగా ఉందని లేదా టెర్రా నల్లియస్ అని పేర్కొన్నారు. నిజానికి వారు ఆదిమవాసి రికార్డ్స్ ద్వారా ఆదిమవాసీయుల మార్గదర్శకాలతో భూభాగం కొరకు ముందుకు సాగారు. ఆస్ట్రేలియాలోని నారింగ్దేరి ప్రజలు తమ భూములను వారి మొదటి మానవుడైన నారింగ్దేరి గుర్తుగా ఏర్పాటు చేశారు. అయితే ఉప్పు నీరు, నదీ తీరాలు, సరస్సులు, పొదలు, ఎడారి మైదానాలు వంటి వేరువేరు వాతావరణాలు కలిగి ఉన్న ఈ భూమి సామాజిక ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. ప్రపంచమంతటా ఉన్న వలసవాదులు అందరి మనసులో సాగు చేయని భూమిని స్వాధీనపరుచుకొని అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ వాదన సమర్థనీయమే. 1896లో రిచర్డ్ హార్డింగ్ అనే అమెరికన్ రచయిత అమెరికాలోని కుండుస్ గురించి ఈ విధంగా రాశాడు. ఎలా అంటే, అభివృద్ధి చెందకుండా పడి ఉన్న భూమిని ఏమి చేయాలనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశమైన ప్రశ్న. దీనిని పరిగణలోకి తీసుకునే అధికారులు చేతుల్లోకి చేర్చాలా లేదా దాని విలువ గుర్తించలేని అసలు యజమాని
వద్దనే ఉంచాలా? మధ్య అమెరికాలోని వారు అందమైన ఇంటిలో ఉండే అనాగరికులు, ముఠా లాంటి వారు. వీరికి దీనికున్న అవకాశాలు కానీ ఉపయోగాలు కానీ తెలియవు. 3 ఏళ్ల తర్వాత అమెరికన్ దేశపు యునైటెడ్ ఫ్రూట్స్ కంపెనీ స్థాపించబడింది. ఇది భారీ స్థాయిలో మధ్య అమెరికాలో అరటిని పండించింది. ఈ కంపెనీ ఆ దేశాలపై పట్టు సాధించింది. అందుకే ఆ దేశాలను బనానా రిపబ్లిక్లు అని పిలిచేవారు. డేవిడ్ స్పర్ ది రెటోరిక్ ఆఫ్ ఎంపైర్ నుండి తీసుకోబడింది. ఇది తీసుకోబడింది. రైలు పట్టాల కింద వేసే స్లీపర్ దొంగలు. స్లీపర్స్ రైలు పట్టాల కింద అడ్డంగా వేసే దొంగలు. ఇది ట్రాక్ ను సరైన స్థితిలో పట్టి ఉంచుతుంది. 1897 మే చోటా నాగ్పూర్లోని సింగ్ భూమి అడవుల్లో సాల్ దుంగలను స్లీపర్లుగా మార్చడం. రైలు పట్టాల కింద స్లీపర్స్ వేయుటకు చెట్లను నరికి మృదువుగా ఉండే పలకలను తయారు చేసేందుకు అటవీ శాఖ ఆదివాసీలను నియమించింది. అదే సమయంలో వారు ఈ చెట్లను నరికి తమ సొంత ఇళ్లను నింపుకోవడానికి అనుమతించబడలేదు. 19వ శతాబ్ద ప్రారంభంలో ఇంగ్లాండ్లో ఓక్ అడవులు కనుమరుగవుతున్నాయి. దీంతో రాయల్ నేవీకి కలప సరఫరా సమస్య అనేది ఏర్పడింది. 1820 నాటికి భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలనైతే పంపించారు. ఒక దశాబ్ద కాలంలో చెట్లు భారీ స్థాయిలో నరికివేయబడ్డాయి. భారతదేశం నుండి అధిక మొత్తంలో కలపను ఎగుమతి చేశారు. 1850ల నుండి జరిగిన రైల్వేల విస్తరణ కొత్త గిరాకీనైతే సృష్టించింది. వలసవాద వాణిజ్యానికి, సామ్రాజ్య సేనల కదలికకు రైల్వేలు చాలా అవసరం. వాహనాలు నడపడానికి కలప ఇంధనంగా అవసరమైంది. రైల్వే లైన్లు వేయడానికి, రైలు పట్టాలను కలిపి ఉంచడానికి స్లీపర్లు అవసరమయ్యాయి. 1 మైలు రైల్వే ట్రాక్ వేయడానికి 1760 నుంచి 2000 స్లీపర్లు అయితే అవసరం అయ్యాయి. 1860ల నుండి రైల్వే నెట్వర్క్ వేగంగా విస్తరించింది. 1860 నుంచి రైల్వే నెట్వర్క్ అనేది వేగంగా విస్తరించింది. 1890 నాటికి దాదాపు 25,000 కిలోమీటర్ల మేర ట్రాక్ని అయితే ఏర్పాటు చేశారు. 1946లో ఈ ట్రాక్ పొడవు 7,65,000 కిలోమీటర్లకు పైగా పెరిగింది. రైల్వే లైన్లు దేశమంతటా వేయడం వలన పెద్ద సంఖ్యలో చెట్లనైతే నరికివేయాల్సి వచ్చింది. 1850 నాటికి ఒక మద్రాసు ప్రెసిడెన్సీలోని సంవత్సరానికి 35,000 చెట్లను స్లీపర్ల కొరకు కొట్టేశారు. అవసరమైన పరిమాణంలో కలప సరఫరా చేయమని ప్రభుత్వం వ్యక్తులకు కాంట్రాక్ట్ అయితే ఇచ్చింది. ఈ కాంట్రాక్టర్లు విచక్షణారహితంగా చెట్లను నరికివేయడం ప్రారంభించారు. రైలు పట్టాల చుట్టూ ఉన్న అడవులు త్వరితగతిని అదృశ్యం కావడం ప్రారంభమయ్యాయి. 1 మైలు రైల్వే ట్రాక్ను 1760 నుంచి 2000 స్లీపర్లు అయితే అవసరం. ఒక సాధారణ చెట్టు నుంచి 3 మీటర్ల వెడల్పు గల ఒక బ్రాడ్ గేజ్ ట్రాక్కు 3 నుంచి 5 స్లీపర్లు అయితే ఇస్తుందంట. ముల్తాన్ సుకూర్ మధ్య 300 మైళ్ళ పొడవు గల కొత్త సింధు లోయ రైల్వే లైన్లను నిర్మించదలిచారు. ఒక్కొక్కటి 10 అడుగుల నుంచి 10 అంగుళాలు ఇంటూ 10 అడుగులు ఇంటూ 10 అంగుళాలు ఇంటూ 5 అంగుళాలు అంట ఒక్కొక్కటి. లేదా ఒక్కొక్కటి 3.5 క్యూబిక్ అడుగులు ఉంటుందంట. అడుగుల పరిమాణం గల 2000 స్లీపర్లు అయితే అవసరం అంట. ఈ రైల్వే లైన్లు మొత్తానికి 6 లక్షల స్లీపర్లు అంటే 20 లక్షల ఘనపుట అడుగుల కలప అయితే కావాలి. ఈ రైళ్లు కలపను ఇంధనంగా ఉపయోగిస్తాయి. రోజుకు 1 రైలు చొప్పున, 1 రైలుకు 1 మనుగు చొప్పున సంవత్సరానికి 2,19,000 మనుగులైతే అవసరమవుతుంది. స్లీపర్లు ప్రధానంగా సింధ్ అడవుల నుండి రావాలి. ఇంధనం సింధ్ పంజాబ్లోని టమరిస్క్ జాంద్ అడవుల నుండి రావాలి. ఉత్తర రాష్ట్ర రైల్వే అనే మరో రైల్వే లైన్లు లాహోర్ నుండి ముల్తాన్ వరకు వేశారు. దీని నిర్మాణానికి 22 లక్షల స్లీపర్లు అవసరమని అంచనా వేశారు. ఈపీ స్టెబ్బింగ్స్ ది ఫారెస్ట్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 1923లో. తోటలు. యూరప్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల గిరాకీని తట్టుకోవడానికి తేయాకు, కాఫీ, రబ్బరు తోటల పెంపకం కోసం అతిపెద్ద సహజ అడవులనైతే నరికివేశారు. వలస ప్రభుత్వం అడవులను స్వాధీనపరుచుకొని ఈ విస్తార ప్రాంతాలను యూరోపియన్ తోట యజమానులకు చౌక ధరకు విక్రయించారు. ఈ ప్రాంతాలను వేరు చేసి అడవులను తొలగించి తేయాకు, కాఫీ తోటలను పెంచారు. ఇటలీలోని టస్కానీలో మధ్యదారిగా నిర్వహించబడే పాపులర్ అడవులు. ఈ పాపులర్ అడవులు కలపకు శ్రేష్టమైన అడవులు. వీటిని ఆకులు, పండ్లు, ఇతర ఉత్పత్తుల కోసం ఉపయోగించరు. ఒకే ఎత్తుకు ఎదిగిన చెట్ల వరుసలు ఉంటాయి. శాస్త్రీయ అటవీ విధానం ప్రోత్సహించబడింది అని తెలపడానికి ఇది ఒక ప్రతిరూపం. నెక్స్ట్ వ్యాపార అడవుల పెరుగుదల. స్థానికులు అడవులను ఉపయోగించడం వలన, వ్యాపారులు నిర్లక్ష్యంగా చెట్లను నరికివేయడం వలన అడవులు నాశనం అవుతాయని బ్రిటిష్ వారు ఆందోళన చెందారు. కనుక జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్ను సలహా కొరకు ఆహ్వానించారంట. డైట్రిచ్ బ్రాండిస్ను భారతదేశంలో అడవుల మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్గా నియమించారు.
అడవుల నిర్వహణకు సరైన వ్యవస్థను ప్రవేశపెట్టాలని, ప్రజలకు అడవుల పరిరక్షణ శాస్త్రంపై శిక్షణ ఇవ్వాలని బ్రాండిస్ భావించాడు. ఈ వ్యవస్థకు చట్టపరమైన అనుమతి కావాలి. అటవీ వనరుల వినియోగంపై నిబంధనలను రూపొందించాలి. కలప ఉత్పత్తి కోసం చెట్లను నరికివేత, మేత భూమిపై పరిమితి విధించడం ద్వారా అడవులను సంరక్షించుకోవచ్చు. ఈ పద్ధతులను పాటించకుండా ఎవరైనా చెట్లను నరికితే వారిని శిక్షించాలి. కనుక బ్రాండిస్ 1864లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను స్థాపించారు. 1864లో ఇది 1865 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ రూపొందించడంలో సహాయపడింది. 1906లో డెహ్రాడూన్లో ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థను ఏర్పాటు చేశారు. 1906లో ఇక్కడ బోధించిన దాన్ని శాస్త్రీయ అటవీ శాస్త్రం అని అంటారు. పర్యావరణ శాస్త్రవేత్తలతో సహా ఇప్పుడు చాలామంది ఈ వ్యవస్థ అసలు శాస్త్రీయమైనది కాదని భావిస్తున్నారు. శాస్త్రీయ అటవీ శాస్త్రంలో అనేక రకాల చెట్లు కలిగిన సహజ అడవులను నరికివేశారు. వాటి స్థానంలో ఒకే రకమైన చెట్లను ఒకే వరుస నాటారు. దీన్నే ప్లాంటేషన్ అంటారు. అటవీ శాఖ అధికారులు అడవులను సర్వే చేసి వివిధ రకాల చెట్లకు నేల విస్తీర్ణాన్ని అంచనా వేసి అటవీ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. ప్రతి సంవత్సరం ఎంత విస్తీర్ణం భూమిని ప్లాంటేషన్ కొరకు నరకాలో ప్రణాళిక చేసుకుంటారు. నరికివేసిన భూమిలో తిరిగి మొక్కలు నాటడం వలన ఇది మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమిని కోతకైతే వాడుకోవచ్చు. అది నెక్స్ట్ 1865లో ఈ అటవీ చట్టం చేయబడిన తర్వాత దీన్ని 2 సార్లు అయితే సవరించడం జరిగింది. ఫస్ట్ 1878లో, తర్వాత 1927లో అయితే ఈ సవరణలు అయితే జరిగాయి. 1878 చట్టం అయితే అడవులను రిజర్వ్, రక్షిత, గ్రామ అడవులు అని 3 వర్గాలుగా అయితే విభజించారు. అత్యుత్తమైన అడవులను అయితే రిజర్వ్ అడవులు అని పిలిచేవారు. గ్రామస్తులు తమ సొంత అవసరాల కోసం ఈ అడవుల నుండి ఏమీ తీసుకోరు. ఇంటి నిర్మాణముకు, ఇంధనమునకు కలపను వారు రక్షిత లేదా గ్రామ అడవుల నుంచి తీసుకోవచ్చు. ది ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్, డెహ్రాడూన్, భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రారంభించబడిన మొదటి అటవీ పాఠశాల ది ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్ డెహ్రాడూన్లో అయితే స్థాపించారు. ప్రజల జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి అనేది చూద్దాం. మంచి అడవి ఎలా ఉండాలి అనే అంశంపై అటవీ అధికారులకు, గ్రామస్తులకు భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇంధనం, పశుగ్రాసం, ఆకులు వంటి విభిన్న అవసరాలు తీర్చడానికి జాతుల మిశ్రమంతో కూడిన అడవులను గ్రామస్తులు అయితే కోరుకున్నారు. మరోవైపు అటవీ అధికారులు ఓడలం, రైల్వేల నిర్మాణానికి చెట్లు కావాలనుకున్నారు. ఇవి పొడవుగా, నిటారుగా, గట్టి కలపనిచ్చేవిగా ఉండాలని భావించారు. టేకు, సాల్ వంటి ప్రత్యేక జాతులను అయితే ప్రోత్సహించారు. మిగిలినవైతే నరికివేశారు. అటవీ ప్రాంతాల్లో ప్రజలు చాలా అవసరాల కోసం వేర్లు, ఆకులు, పండ్లు, దుంపలు వంటి అటవీ ఉత్పత్తులను అయితే వాడారు. పోషక విలువలు కలిగిన పండ్లు, దుంపలు ముఖ్యంగా వర్షాకాలంలో పంట చేతికి రాకముందు తింటారు. గుల్మాలను ఔషధాల్లో వాడతారు. వ్యవసాయ పనిముట్ల తయారీకి కలపను వాడతారు. వెదురు అద్భుతమైన కంచెగాను, బుట్టలు, గొడుగుల తయారీలో ఉపయోగపడుతుంది. ఒక ఎండిన, తొలిచివేసిన సొరకాయ జాతులను మంచినీటి సీసాగా వాడతారు. అడవులలో ఇంచుమించుగా అన్నీ లభిస్తాయి. ఆకులతో కుట్టి వాడి పడేసే విస్తరణ కప్పులనైతే తయారు చేస్తారు. సియాడి, బహీనియా వబ్లిన్ లతనైతే తాళ్లుగా తయారు చేసి వాడతారు. సియాడిని తాళ్లుగా తయారు చేసి వాడతారు. బూరుగు చెట్టు అయితే బెరడును కూరగాయలను తరుముకోవడానికి వాడతారంట. బూరుగు చెట్టు బెరడును కూరగాయలను తురుముకోవడానికి వాడతారు. మహువా చెట్టు అయితే మహువా చెట్టు కాయల నుండి వంట చేయడానికి, దీపాలను వెలిగించడానికి నూనెను పిండుతారు మహువా చెట్టు నుండి. అటవీ చట్టం వలన దేశంలోని గ్రామస్తులందరూ తీవ్ర ఇబ్బందులకైతే గురి అయ్యారు. ఈ చట్టం ఏర్పడిన తర్వాత వారి నిత్య కృత్యాలైన ఇంటి కొరకు చెట్లను నరకడం, పశువులను మేపడం, పండ్లు, దుంపలు సేకరించడం, వేటాడడం, చేపలు పట్టడం చట్టవిరుద్ధం అయిపోయింది. ప్రజలు ఇప్పుడు అడవుల నుండి కలపను దొంగలించవలసి వచ్చింది. వారు కనుక పట్టుబడితే లంచం తీసుకునే ఫారెస్ట్ గార్డుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వచ్చేది. వంట చెరుకును సేకరించే మహిళలు ప్రత్యేకంగా ఆందోళన పడ్డారు. పోలీసు కానిస్టేబుళ్లు, ఫారెస్ట్ గార్డులు ఉచితంగా ఆహారం పొందడం కొరకు ప్రజలను డిమాండ్ చేస్తూ వేధించడం సర్వసాధారణం. అటవీ వాసులు వారికి టెండుటాకులను విక్రయించడం ఒక ప్రధాన ఆదాయం అన్నారు. ఒక్కొక్క కట్టలో ఇంచుమించుగా 50 ఆకులు ఉంటాయి. ఒక మనిషి ఒక రోజంతా కష్టపడితే 100 కట్టలను అయితే తయారు చేయవచ్చు. పిల్లలు, స్త్రీ, వృద్ధులు కూడా సేకరిస్తారు. అడవుల నుంచి మహువా అంటే మధుకాయ, ఇండికాయ అయితే సేకరించడం. గ్రామస్తులు తెల్లవారుకు ముందే నిద్రలేచి అడవి నేలపై పడిన మహువా పూలను సేకరించడానికి అడవికి వెళ్తారు. మహువా చెట్లు విలువైనవి. మహువా పువ్వులను తినవచ్చు లేదా మద్యం తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. విత్తనాలను నూనె తయారీకి ఉపయోగించవచ్చు. అటవీ నియమాలు సాగును ఎలా ప్రభావితం చేశాయి అని చూసుకున్నట్లయితే, పోడు వ్యవసాయాన్ని, స్వీడన్ వ్యవసాయాన్ని నిలిపివేయడం యూరోపియన్ వలసవాదం యొక్క ఒక ప్రధాన ప్రభావం. ఇది ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో సాంప్రదాయ వ్యవసాయ విధానం. దీనిని ఆగ్నేయ ఆసియాలో ల్యాండింగ్ అని, మధ్య అమెరికాలో మిల్పా అని, ఆఫ్రికాలో చిక్మెన్ లేదా టావి అని, శ్రీలంకలో చనా అని స్థానిక నామాలతో పిలుస్తారు.
భారతదేశంలో త్యా, పెండ, బేవార్, నేవాడ్, జూంపోడు, ఖాండాడ్, కుమ్రి అనేవి స్వీడన్ వ్యవసాయానికి స్థానిక పదాలు. పోడు వ్యవసాయంలో అటవీ భూములను నరకడం, కాల్చడం ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతుంది. మొదట ఋతుపవన వర్షాలు పడగానే ఆ బూడిదలో విత్తనాలను నాటుతారు. అక్టోబర్, నవంబర్ నాటికి పంట కోతకు వస్తుంది. అలాంటి పొలాన్ని 2 సంవత్సరాల పాటు సాగు చేస్తారు. తర్వాత 12 నుంచి 18 సంవత్సరాల వరకు అడవి పెరగడానికి బీడు భూములుగా వదిలేస్తారు. ఈ భూములలో మిశ్రమ పంటలైతే పండిస్తారు. ఇది మధ్య భారతదేశం, ఆఫ్రికాలో చిరుధాన్యాలు, బ్రెజిల్లో దుంపలు, లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో మొక్కజొన్న, చిక్కుడు వంటివి కావచ్చు. ఐరోపా అధికారులు ఈ పద్ధతి అడవులకు హానికరమని భావించారు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి సాగు చేసే భూముల్లో రైల్వేలకు అవసరమయ్యే కలపను పెంచలేమని భావించారు. అడవులను కాల్చినప్పుడు మంటలు వ్యాపించడం వలన విలువైన కలప కాలిపోయే ప్రమాదం ఉంది. పోడు వ్యవసాయం వలన ప్రభుత్వానికి పన్నులు గణించడం కష్టతరమయ్యింది. అందువలన ప్రభుత్వం పోడు వ్యవసాయాన్ని నిషేధించాలనైతే నిర్ణయించుకుంది. దాని ఫలితంగా చాలామంది అడవుల్లోని వారు ఇళ్ల నుండి నిర్వాసితులయ్యారు. కొందరు వేరే వృత్తిలోకి మారారు. మరి కొంతమంది చిన్న పెద్ద తిరుగుబాట్ల ద్వారా తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. టాంగ్యా సాగు విధానంలో స్థానిక రైతులను తాత్కాలికంగా సాగు చేసుకునేందుకు అనుమతిస్తారు. సాగుదారులు వరి విత్తనాలను పొడవైన వెదురు బొంగులకు ఇనుప మొన అమర్చిన వాటితో భూమిలో గుంటలు చేస్తారు. ప్రతి గుంటలో స్త్రీలు వరి విత్తనాలను నాటుతారు. ఎవరు వేటాడవచ్చు అని అంటే కొత్త అటవీ చట్టాలు అటవీ వాసుల జీవితాలను అయితే మరో విధంగా మార్చాయి. అటవీ చట్టాలకు ముందు అడవుల్లోనూ వాటికి సమీపంలో నివసించేవారు లేళ్లు, పిట్టలు, రకరకాల చిన్న జంతువులను వేటాడి జీవించేవారు. ఈ సాంప్రదాయ పద్ధతిని అడవీ చట్టాలు నిషేధించాయి. వేటాడుతూ పట్టుబడిన వారిని శిక్షించేవారు. అటవీ చట్టాలు ప్రజల సంప్రదాయ హక్కు అయినా వేటను నిషేధించడంతో వేట అనే ఆట ఒక క్రీడగా మారిపోయింది. దశాబ్దాల కాలం నుంచి భారతదేశంలో పులులు, ఇతర జంతువులను వేటాడడం రాజులు, ప్రభువుల సంప్రదాయంలోని భాగం. రాకుమారులు, చక్రవర్తులు వేటాడుతున్నట్లుగా చూపించే మొఘలుల చిత్రాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వలస రాజ్యంలో చాలా జంతువులు అంతరించే దశకు చేరుకునేంతగా వేట కొనసాగింది. బ్రిటిష్ వారు పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా అయితే భావించారు. ఇటువంటి ప్రమాదకరమైన జంతువులను చంపడం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశాన్ని నాగరీకరిస్తున్నామని భావించారు. వ్యవసాయదారులకు భయం గొలిపే పులులు, తోడేళ్లను, నేల మీద సంచరించే అతి పెద్ద జంతువులను వేటాడిన వారికి బహుమతులు ఇచ్చేవారు. 1875 నుంచి 1925 మధ్య కాలంలో 80,000 పులులను, 150,000 చిరుత పులులను, 2 లక్షల తోడేళ్లను బహుమతుల కోసం చంపారు. ప్రస్తుతం పులి క్రీడా ట్రోఫీగా మాత్రమే కనిపిస్తుంది. సర్గుజా మహారాజు ఒక్కడే 1957 వరకు 1157 పులులను, 2000 చిరుతలను అయితే కాల్చాడంట. సర్గుజా మహారాజు. జార్జ్ యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు 400 పులులను చంపాడు. మొదటగా వేటను కొన్ని అటవీ ప్రాంతాలకే పరిమితం చేశారు. చాలా కాలం తర్వాత పర్యావరణవేత్తలు, సంరక్షకులు ఈ అన్ని జాతుల జంతువులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని చంపకూడదని వాదించడం ప్రారంభించారు. బైగాలు మధ్య భారతదేశపు అటవీ సమూహాలు. 1892లో పోడు వ్యవసాయం నిలిపివేసిన తర్వాత ప్రభుత్వానికి వారు అర్జీ పెట్టుకున్నారు. మా వద్ద ఆహార ధాన్యాలు లేకపోవడం వల్ల మేము ఆకలితో అలమటిస్తున్నాము. మా గొడ్డలే మాకున్న సంపద. మా శరీరాలు కప్పుకోవడానికి మా వద్ద బట్టలు లేవు. మేము మంట దగ్గర కూర్చుని చలిరాత్రులు గడుపుతున్నాము. మేము ఆహారం లేక చనిపోతున్నాము. మేము ఎక్కడికి వెళ్ళలేము. మేము చేసిన పొరపాటు ఏమిటి? ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? జైలులోని ఖైదీలకు సరిపడినంత ఆహారం అందుతుంది. గడ్డిని పండించే రైతుకు కనీసం గడ్డి పరక కూడా లభించడం లేదు. తరతరాలుగా ఇక్కడ నివసిస్తున్న మాకు ప్రభుత్వం మా హక్కులను ఇవ్వడం లేదు అని వెరియర్ ఎల్విన్ 1939లో మాధవ్ గార్గిల్, రామచంద్ర గుహ ఉదహరించారంట. నెక్స్ట్, కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త సేవలు. అటవీ శాఖ అడవులను తన ఆధీనంలోనికి తీసుకున్న తర్వాత ప్రజలు అనేక విధాలుగా నష్టపోతుండగా కొంతమంది వ్యాపారంలో ఇచ్చిన కొత్త అవకాశాలతో లబ్ధి పొందారు. అనేక సమూహాల వారు తమ సంప్రదాయ వృత్తులను విడనాడి అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేయడం ప్రారంభించారు. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఇలాగే జరిగింది. ఉదాహరణకు గ్రామీణ బ్రెజిలియన్ అమెజాన్లలో నివసించే ముండురకు జాతి ప్రజలు గ్రామాల్లోని ఎత్తైన ప్రాంతాలలో నివసిస్తూ దుంపలు సాగు చేసేవారు. 19వ శతాబ్దపు మధ్యలో రబ్బరుకు పెరుగుతున్న డిమాండ్తో వీరు దుంపల సాగును మానివేసి వ్యాపారులకు సరఫరా చేయడానికి రబ్బరు చెట్ల నుండి పాలను సేకరించడం ప్రారంభించారు. క్రమేపీ వారు వ్యాపార కార్యకలాపాల్లోకి దిగి పూర్తిగా వ్యాపారుల మీద ఆధారపడసాగారు. భారతదేశంలో అటవీ ఉత్పత్తుల వ్యాపారం కొత్త ఏమీ కాదు. మధ్యయుగ కాలం నుండి బంజారాల వంటి ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగుల కాయలు, దంతాలు, వెదురు, సుగంధ ద్రవ్యాలు, నార, గడ్డి, గమ్ము,
రెజిన్ వంటివి అమ్ముతున్నట్లు ఆధారాలున్నాయి. బ్రిటిష్ వారి రాకతో వాణిజ్యం పూర్తిగా ప్రభుత్వంచే నియంత్రించబడింది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రదేశాల్లోని అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేయడానికి చాలా పెద్ద యూరోపియన్ సంస్థలకు గుత్తాధిపత్యం ఇచ్చింది. స్థానిక ప్రజలు పశువులను మేపడాన్ని, వేటాడడాన్ని నియంత్రించారు. ఈ క్రమంలో కొరవ, కరచ, ఎరుకుల వంటి మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన సంచార జాతులు, పశుపోషకులు తమ జీవనోపాధిని అయితే కోల్పోయారు. వీరిలో చాలామంది నేర తెగలుగా అయితే పరిగణించబడ్డారు. వారిని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న కర్మాగారాలు, గనులు, తోటల్లో బలవంతంగా పనిచేయించేవాళ్ళు ఈ నేర తెగల్ని. కొత్త ఉపాధి అవకాశాలు లభించడం అనేది ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని సూచించదు అని జార్ఖండ్లోని సంతాన్లు, ఓరాన్లు, ఛత్తీస్గఢ్లోని గోండు తెగ వంటి అటవీ జాతులకు చెందిన స్త్రీ పురుషులను అస్సాంలోని తేయాకు తోటల్లో పనిచేయడానికి నియమించారు. వారి జీతాలు చాలా తక్కువ, వారి పని పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవి. వారు నియమించబడిన ప్రదేశం నుండి వారి స్వస్థలాలకు తిరిగి రావడం అంత సులభంగా వీలు పడేది కాదు. నెక్స్ట్, పుటుమాయాలో రబ్బరు సేకరణ. ప్రపంచంలో ప్రతి ఏటా తోటల్లో పని పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అమెజాన్లోని పుటుమాయాలో రబ్బరు సేకరణ స్థానిక కార్మికులైన హుటోస్ అనబడే ఇండియన్స్ యొక్క బలవంతపు పనిపై ఆధారపడి ఉండేది, బ్రిటిష్ పెరువియన్ల ప్రోత్సాహంతో. 1900 నుంచి 1912 వరకు జరిగిన 4000 టన్నుల రబ్బరు ఉత్పత్తి హింస, వ్యాధులు, పారిపోవడం వంటి వాటి వలన తరిగిపోయిన 30,000 భారతీయ జనాభాతో ముడిపడి ఉంది. రబ్బరు కంపెనీలో పనిచేసి ఉద్యోగి రాసిన ఉత్తరం రబ్బరు ఎలా సేకరిస్తారో వివరిస్తుంది. మేనేజర్ వందలాది ఇండియన్స్ స్టేషన్కు పిలిచాడు. అతను తన కార్బైన్ను, కొడవల్ని పట్టుకొని రక్షణ లేని ఇండియన్స్ను వధించడం ప్రారంభించాడు. 150 శవాలు పడి ఉన్నాయి. వారిలో స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉన్నారు. రక్తంతో తడిసి కరుణ చూపని అభ్యర్థించిన వారికి చనిపోయిన వారితో కలిపి కుప్పలు చేసి కాల్చివేశాడు. మేనేజర్, నాకు కావలసినంత రబ్బరు తేలేని వాడు నా ఆదేశాలను పాటించని ఇండియన్స్ నిర్మూలించాలని అనుకుంటున్నాను అని అరిచాడు. మైకెల్ టాసింగ్, కల్చర్ ఆఫ్ టెర్రర్, స్పేస్ ఆఫ్ డెత్, నికోలస్ డిస్ప్లే, ఇడీ కలోనిజం అండ్ కల్చర్ 1992. అడవిలో తిరుగుబాటు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలోనూ ప్రపంచవ్యాప్తంగా అటవీ సమూహాలు తమపై విధించబడుతున్న మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. సంతాల్ పరగనాలో సిద్ధు, కానాలు, చోటా నాగపూర్లో బిర్సా ముండా, ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజుల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీరు పాటల్లోనూ, కథలలోనూ చిరస్థాయిగా నిలిచిపోయారు. 1910లో బస్తార్లో అటువంటి ఒక తిరుగుబాటు అయితే జరిగింది. బస్తర్ ప్రజలు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో బస్తర్ ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్రలో సరిహద్దులుగా అయితే ఉన్నాయి. బస్తర్ కేంద్ర ప్రాంతం పీఠభూమిపై ఉంది. ఈ పీఠభూమికి ఉత్తరంగా ఛత్తీస్గఢ్ మైదానం, దక్షిణంగా గోదావరి మైదానం ఉన్నాయి. ఇంద్రావతి నది బస్తర్ మీదుగా తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తుంది. బస్తర్లో మురియా, గోండ్లు, దుర్వాళ్ళు, బత్రాలు, హల్బాలు వంటి వివిధ సమూహాల వారు నివసిస్తున్నారు. వారు వేరువేరు భాషలు మాట్లాడినప్పటికీ వారి ఆచారాలు, నమ్మకాలు అయితే ఒకే రకంగా ఉంటాయి. బస్తర్ ప్రజలు ప్రతి గ్రామంలోని భూమిని భూమాత తమకు ఇచ్చిందని నమ్ముతారు. దీనికి కృతజ్ఞతగా ప్రతి వ్యవసాయ పండుగలోనూ భూమాతకు నైవేద్యాలు అయితే సమర్పిస్తారు. భూమినే కాకుండా నదులు, పర్వతాలు, అడవులను కూడా గౌరవిస్తారు. ప్రతి గ్రామానికి గల సరిహద్దులు తెలుసు గనక సరిహద్దు లోపల ఉండే సహజ వనరులను స్థానిక ప్రజలు కాపాడుకుంటారు. ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోని అడవుల నుంచి కొంత కలపను తీసుకోవాలంటే దేవ్సారి, డాండ్ లేదా మాన్ అని పిలిచే చిన్న రుసుమును చెల్లిస్తారు. కొన్ని గ్రామాల వారు అడవుల సంరక్షణకు ఒక కాపలాదారుని నియమించి ప్రతి ఇంటి నుంచి కొంత ధాన్యం అతనికి ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం అక్కడ ఒక వేట జరుగుతుంది. ఆ సమయంలో ఒక పరగణలోని గ్రామ పెద్దలు సమావేశమై అడవులతో పాటు ఇతర ఆందోళనకర సమస్యలపై చర్చిస్తారు. 1947లో బస్తర్ కాంకే రాజ్యంలో విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారింది. 1998లో ఇది మళ్ళీ కాంకేర్, బస్తర్, దాంతీవాడ అనే 3 జిల్లాలుగా అయితే విభజించబడింది. కాంకేర్, బస్తర్, దాంతీవాడ అని. ఇది 2001లో ఛత్తీస్గఢ్లో భాగమైంది. 1910 తిరుగుబాటు మొదటి కాంగ్రెస్ అటవీ ప్రాంతంలో మొదలై త్వరలోనే అది ఇతర ప్రాంతాలకైతే వ్యాపించింది. ప్రజల భయాలేంటివో చూద్దాం. 1905లో వలస ప్రభుత్వం అడవిలో 3/2 రిజర్వేషన్ చేయాలని, పోడు వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ నిలిపివేయాలని ప్రతిపాదించినప్పుడు బస్తర్ ప్రజలు తీవ్ర ఆందోళనకైతే గురయ్యారు. కొన్ని గ్రామాలను షరతులపై అడవిలో ఉండేందుకు అనుమతించారు. వారు అటవీ శాఖ కోసం చెట్లను నరికి రవాణా చేయడం, అడవులను మంటల నుండి కాపాడడం వంటివి ఉచితంగా చేయాలి. క్రమేపీ వీటిని అటవీ గ్రామాలు అని పేరు వచ్చింది.
ఇతర గ్రామాల ప్రజలను ఎటువంటి ముందస్తు సమాచారం లేదా పరిహారం లేకుండా నిర్వాసితులను చూసేవారు. భూమి అద్దె పెరగడం, తరచుగా వలస అధికారులకు ఉచితంగా పనిచేయడం, వస్తు సరఫరా ఉచితంగా చేయడం వంటి బాధలను చాలా కాలం అనుభవించారు. 1899 నుంచి 1900లో ఒకసారి, మళ్ళీ 1907 నుంచి 1908లో మరొకసారి తీవ్రమైన కరువులైతే వచ్చాయి. దీంతో రిజర్వేషన్ చివరి అస్త్రంగా నిరూపించబడ్డాయి. ప్రజలు తమ గ్రామ సభలలో, బజార్లలో, పండుగలలో లేదా అనేక గ్రామాల పెద్దలు, పూజారులు ఎక్కడ సమావేశమైన ఈ సమస్యను సేకరించి చర్చించడం ప్రారంభించారు. మొదట రిజర్వేషన్ జరిగిన కంగేర్ అడవులకు చెందిన ధ్రువాలు దీన్ని మొదటగా ప్రారంభించారు. ఒక్క నాయకుడు లేకపోయినప్పటికీ నేతనార్ గ్రామానికి చెందిన గుండాధరులు ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకుంటారు. 1910లో మామిడి కొమ్మలు, మట్టి ముద్దలు, మిరపకాయలు, బాణాలు గ్రామాల మధ్య తిరిగాయి. నిజానికి ఇవి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించమని ఆహ్వానించే సందేశాలు. తిరుగుబాటు ఖర్చులకు ప్రతి గ్రామం కొంత సహకారం అయితే అందించింది. బజార్లను దోచుకున్నారు, అధికారులు, వ్యాపారస్తులు ఇళ్లను దోచుకున్నారు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు, దోచుకున్నారు. ధాన్యాన్ని తిరిగి పంపిణీ చేశారు. దాడికి గురైన వారిలో చాలా మంది వలస రాజ్యంతో, అణచివేత చట్టాలతో ఏదో విధంగా సంబంధం ఉన్నవారే. ఈ సంఘటనలు గమనించిన విలియం వార్డ్ అనే మిషనరీ ఇలా రాశాడు: పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ ప్యూన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుండి జగదల్పూర్లోనికి ప్రవేశించారు. తిరుగుబాటును అణిచివేయడానికి బ్రిటిష్ వారు సైన్యాన్ని పంపారు. ఆదివాసీ నాయకులు చర్చలు జరపడానికి ప్రయత్నించారు, కానీ బ్రిటిష్ వారు వారి శిబిరాలను చుట్టుముట్టి కాల్పులైతే జరిపారు. అనంతరం వారు తిరుగుబాటులో పాల్గొన్న వారిని కొరడాలతో కొడుతూ శిక్షిస్తూ గ్రామాలన్నీ తిరిగారు. జనం మనవల్లోకి పారిపోవడంతో గ్రామాలైతే నిర్మానుష్యమయ్యాయి. తిరిగి నియంత్రణ సాధించడానికి బ్రిటిష్ వారికి 3 నెలలు, ఫిబ్రవరి నుంచి మే వరకు అయితే పట్టింది. కానీ వారు గుండాధర్ను పట్టుకోలేకపోయారు. రిజర్వేషన్ల పని తాత్కాలికంగా నిలిపివేయబడింది. రిజర్వ్ చేయబడిన ప్రాంతం 1910కి ముందు ప్రణాళిక చేయబడిన దానిలో దాదాపు అయితే సగానికైతే తగ్గించబడింది. ఇది తిరుగుబాటుదారుల ఘన విజయం. అడవుల కథ, బస్తర్ ప్రజల కథ ఇంతటితో అయితే ముగియలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజలను అడవులకు దూరం పెట్టడం, పారిశ్రామిక అవసరాల కోసం రిజర్వ్ చేయడం అనే విధానం కొనసాగింది. కాగితాపు పరిశ్రమకు గుజ్జును అందించడానికి 4600 హెక్టార్ల సహజ సాల్ అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలను పెంచాలని 1970లో ప్రపంచ బ్యాంక్ అయితే ప్రతిపాదించింది. స్థానిక పర్యావరణవేత్తల నిరసనల తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. జావాలో అటవీ పరివర్తనలు. జావా ఇప్పుడు ఇండోనేషియాలో వరి ఉత్పత్తి చేసే ద్వీపంగా అయితే ప్రసిద్ధిగాంచింది జావా. కానీ ఒకప్పుడు అది ఎక్కువగా అడవుల్లో నిండి ఉండేది. ఇండోనేషియాలో డచ్ వారి వలస రాజ్యాధికారం ఉండేది. ఇండోనేషియాకు భారతదేశంలో అటవీ నియంత్రణ చట్టాలకు చాలా సారూప్యతలను మనం చూడవచ్చు. డచ్ వారు ఇండోనేషియాలోని జావాలో అటవీ నిర్వహణ అయితే ప్రారంభించారు. బ్రిటిష్ వారి లాగానే నౌకా నిర్మాణం కోసం కల్పన కావాలనుకున్నారు. 1600లో జావా జనాభా 3.4 మిలియన్లుగా అంచనా వేశారు. చాలా గ్రామాలు సారవంతమైన మైదానాలలో ఉన్నాయి. కానీ పర్వతాలపై నివసిస్తూ పోడు వ్యవసాయం చేస్తున్న చాలా సమూహాల వారు కూడా ఉన్నారు. జావాలో చెట్లు నరికేవారు. జావాలోని కలాంగ్లు చెట్లు నరకడంలో, పోడు వ్యవసాయం చేయడంలో సిద్ధహస్తులు. ఎవరు? కలాంగ్లు. వీరికి చాలా ప్రాముఖ్యత ఉంది. 1755లో జావాలోని మాతరం రాజ్యం విడిపోయినప్పుడు 6000 కలాంగ్ కుటుంబాలు 2 రాజ్యాల మధ్య సమానంగా విభజించబడ్డాయి. వారి నైపుణ్యం లేకుండా టేకు వృక్షాల పెంపకం, రాజులు భవంతులు నిర్మించుకోవడం కష్టసాధ్యం. డచ్ వారు 18వ శతాబ్దంలో అడవులపై నియంత్రణ సాధించిన తర్వాత కలాంగ్లను వారి క్రింద పనిచేయించుకునేవారు. కానీ 1970లో కలాంగ్లు జౌనా వద్ద ఒక డచ్ కోటపై దాడి చేయడం ద్వారా ప్రతిఘటించారు. అయితే ఈ తిరుగుబాటు అనేది అణచివేయబడింది. డచ్ వారి శాస్త్రీయ అడవులేంటో చూద్దాం. 19వ శతాబ్దంలో ప్రజలను మాత్రమే కాకుండా భూభాగాన్ని కూడా నియంత్రించడం ముఖ్యమైనప్పుడు డచ్ వారు జావాలో అటవీ చట్టాలను అయితే రూపొందించారు. గ్రామస్తుల అటవీ ప్రవేశానికి పరిమితులు విధించారు. ఇప్పుడు కలపను నదిలో పడవల నిర్మాణానికి, ఇళ్ల నిర్మాణానికి, నిర్దేశిత అడవుల నుండి నిర్దేశిత అవసరాలకు నిశిత పర్యవేక్షణలో మాత్రమే నరకవచ్చు. గ్రామస్తులు యంగ్ స్టాండ్లలో పశువులు మేపడం, అనుమతి లేకుండా కలప రవాణా చేయడం, లేదా అటవీ మార్గాలలో గుర్రాలు, బండ్లు, పశువులపై ప్రయాణించడం వంటివి చేసినప్పుడు వారిని శిక్షించేవారు. భారతదేశంలో వలె నౌకా నిర్మాణం, రైల్వేల కొరక, అటవీ నిర్వహణ చేయవలసి అయితే వచ్చింది. ఇది అటవీ సర్వీసులు ప్రవేశపెట్టడానికి దారితీసింది. 1882లో ఒక జావా నుండి 2,80,000 స్లీపర్లనైతే ఎగుమతి చేశారు. అయితే చెట్లను నరకడానికి, దుంగలు సరఫరా చేయడానికి, స్లీపర్లుగా చేయడానికి శ్రామికుల అవసరమైతే ఏర్పడింది. డచ్ వారు మొదటగా అడవుల్లోని సాగు భూములపై కౌలు వసూలు చేశారు. తరువాత కలపను కోయడానికి, రవాణా చేయడానికి
ఉచితంగా కూలీలను గేదెలను సమకూర్చుటకు సమిష్టిగా పనిచేసినట్లయితే అద్దె నుండి కొన్ని గ్రామాలకు మినహాయింపునిచ్చారు. దీన్నే బ్లాండాంగ్ డీన్స్టెన్ విధానంగా వ్యవహరించారు. బ్లాండాంగ్ డీన్స్టెన్ విధానంగా వ్యవహరించారు. తర్వాత కౌలు నుండి మినహాయింపుకు బదులుగా వారికి తక్కువ జీతం ఇచ్చేవారు. కానీ అటవీ భూమిని సాగు చేసే వారి హక్కును అయితే నియంత్రించారు. నెక్స్ట్ సమిల్ ఛాలెంజ్ గురించి చూద్దాం. 1890 సమీపంలో టేకు అటవీ ప్రాంతమైన రాన్ డబల్టంగ్ గ్రామానికి చెందిన సురంటికో సామన్ అడవిపై ప్రభుత్వ యాజమాన్యం ప్రశ్నించడం ప్రారంభించారు. గాలి, నీరు, భూమి కలపను ప్రభుత్వం సృష్టించలేదని, అందువలన అది ప్రభుత్వం సొంతం అవ్వదని అతను వాదించాడు. వెంటనే ఒక పెద్ద స్థాయి ఉద్యమం అయితే ప్రారంభమైంది. దీనిని నిర్వహించడానికి సహకరించిన వారిలో వారి అల్లుళ్ళు కూడా ఉన్నారు. 1907 నాటికి 3000 కుటుంబాలు అతని భావజాలాన్ని అనుసరించాయి. డచ్ వారు భూమి కొలతలు వేయుటకు వచ్చినప్పుడు కొంతమంది సామనిష్ఠులు వారి భూములపై పడుకొని నిరసన అయితే వ్యక్తం చేశారు. మరి కొంతమంది పన్ను జరిమానాలు కట్టుటకు కూలీలుగా పనిచేయడానికి తిరస్కరించారు. ఇండోనేషియా అడవులు ఎక్కువగా సుమత్రా, కాటమంటాన్, పశ్చిమ ఇరైన్ ప్రాంతాలలో ఉన్నాయి. డచ్ వారు వారి శాస్త్రీయ అటవీ శాస్త్రంలో జావా నుండి ప్రారంభించారు. నేడు వరి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ద్వీపం ఒకప్పుడు టేకుతో నిండి ఉండేది. యుద్ధం, అటవీ నిర్మూలన. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు భారతదేశంలోని అడవులపై తీవ్ర ప్రభావం అయితే చూపాయి. భారతదేశంలో ఈ సమయంలో అమల్లో ఉన్న ప్రణాళికనైతే నిలిపేశారు. బ్రిటిష్ యుద్ధ అవసరాలను తీర్చడానికి అటవీ శాఖ స్వేచ్ఛగా చెట్లను నరికివేసింది. జావాలో జపనీయులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందే డచ్ వారు కాలిపోయిన భూమి విధానాన్ని అయితే అనుసరించారు. జపనీయుల చేతుల్లో చిక్కకుండా ఉండటానికి రంపపు మిల్లులను నాశనం చేయడం, పెద్ద టేకు దుంగల కుప్పలను తగలబెట్టడం వంటివి చేశారు. జపనీయులు తమ సొంత యుద్ధ పరిశ్రమల కోసం అడవులను నిర్లక్ష్యంగా దుర్వినియోగం చేశారు. అటవీ గ్రామస్తులను అడవులు నరికివేయమని బలవంతం పెట్టారు. చాలా మంది గ్రామస్తులు అడవుల్లో వ్యవసాయాన్ని విస్తృతపరుచుకునేందుకు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకున్నారు. యుద్ధం తర్వాత ఇండోనేషియాలో అటవీ విభాగానికి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనపరుచుకోవడం చాలా కష్టమైంది. భారతదేశంలో వలె ప్రజలకు వ్యవసాయం, భూమి అవసరం. భూమిని నియంత్రించాలనే అటవీ శాఖ యొక్క కోరికతో విభేదించి ప్రజలకు దాని నుండి మినహాయింపునిచ్చింది. మిత్ర రాజ్యాలు తమ కాలనీల వనరులను ప్రజలను దోపిడీ చేయలేకపోతే మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి ఉండేవి కావు. 2 ప్రపంచ యుద్ధాలు భారతదేశం, ఇండోనేషియా, ఇతర ప్రాంతాల అడవులపై వినాశకర ప్రభావాన్ని చూపాయి. యుద్ధ అవసరాలను తీర్చడానికి అటవీ శాఖ అడవులను నిరాటంకంగా కొట్టివేసింది. శాస్త్రీయ అటవీ శాస్త్రం అటవీ సమూహాలను అడవులకు దూరంగా ఉంచాలనే విధానాలు సంఘర్షణలకు దారితీశాయని ఆసియా, దక్షిణాఫ్రికాలోని ప్రభుత్వాలు 1980 నుండి గమనించాయి. కలప సేకరణ కన్నా అడవుల పరిరక్షణ ఒక ప్రధాన లక్ష్యమైపోయింది. తమ లక్ష్యాన్ని సాధించడానికి అడవులకు దగ్గరగా నివసించే ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం గుర్తించింది. మిజోరాం నుండి కేరళ వరకు భారతదేశం అంతటా ప్రజలు సార్నా, దేవరకుడు, కాన్, రాయ్ వంటి పేర్లతో పవిత్రమైన తోటలుగా పెంచడం వలన దట్టమైన అడవులు సంరక్షించబడ్డాయి. కేవలం ఫారెస్ట్ గార్డులపైనే వదిలివేయకుండా కొన్ని గ్రామాలలో కుటుంబాలు వంతుల వారీగా అడవులను రక్షించే బాధ్యతలను వహిస్తున్నాయి. స్థానిక అటవీ సమూహాలు, పర్యావరణవేత్తలు రకరకాల అటవీ నిర్వహణ మార్గాలను అయితే అన్వేషిస్తున్నారు. ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారి జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉండే వారిని సంచార జాతులు అంటారు. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మనం ఇటువంటి సంచార జాతులను అయితే గమనించవచ్చు. వారు మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఇతర పశువుల మందలను వెంట తీసుకొని పోతూ ఉంటారు. పశుపోషకులు చరిత్ర పుటల్లోనికి ఎక్కడం చాలా అరుదు. పశుపోషకుల గురించి చదవడం అరుదు, ఎందుకంటే వారు గతానికి చెందిన వారని ఆధునిక సమాజంలో వారికి స్థానం లేదని అనుకుంటారు. అయితే సంచార పశుపోషకులు వారి కదలికలు పర్వత ప్రాంతాల్లో అయితే ఎట్లాగా అనేది చూద్దాం. ఈనాటికి కూడా జమ్మూ కాశ్మీర్కు చెందిన గుజ్జర్ బకర్వాన్లు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు. గుజ్జర్ బకర్వాన్లు. ఓకే, నెక్స్ట్ వీళ్ళు చాలా మంది 19వ శతాబ్దంలోనే వారి పశువుల కొరకు పచ్చిక బయలను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికైతే వలస వచ్చారు. క్రమంగా కొన్ని దశాబ్దాలుగా వారు ఈ ప్రాంతాల్లో స్థిరపడి ప్రతి సంవత్సరం వేసవి, శీతాకాలంలో మేత భూముల కొరకు ప్రాంతాలు మారుతూ ఉంటారనమాట. శీతాకాలంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉన్నప్పుడు వారు వారి పశువుల మందలతో దిగువ శివాలిక్ శ్రేణులలో జీవనం అయితే సాగించేవాళ్ళు. అక్కడ నుండి శుష్క అడవులు వారి పశువుల పచ్చికనైతే అందించేవి. ఏప్రిల్ నెల ముగిసే సమయానికి వారు తిరిగి ఉత్తర దిశగా ప్రయాణించి వారి వేసవి విడిదికి చేరేవారు. అనేక కుటుంబాలు సమూహంగా ఏర్పడి కపిల అనే పేరుతో వీరి ప్రయాణాన్ని అయితే సాగించేవారు. వారు పిర్ పంజాల్ కనుమలు దాటుకొని కాశ్మీర్ లోయలోనికి ప్రవేశించేవారు. వేసవి మొదలయ్యే సమయానికి మంచు కరిగి మైదానాలన్నీ పచ్చికతో పచ్చగా తయారయ్యేవి. వివిధ జాతులకు చెందిన మొలకల వలన పశువులకు మంచి పోషకాలైతే అందేవి. సెప్టెంబర్ నెల ముగిసేసరికి
బకర్వాళ్లు తిరిగి దిగువకు వారి శీతాకాలపు విడిదికైతే ప్రయాణమయ్యేవారు. ఉన్నత పర్వత ప్రాంతాలు మంచుతో నిండి ఉన్నప్పుడు పశువుల మందలను దిగునున్న కొండలలో మేపేవారు. ఇతర పర్వత ప్రాంతాల్లో ఉండే గడ్డి పశు పోషకులు హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. వారు ఇదే విధమైన ఋతు మార్పులను అనుసరించి సంచరించేవారు. వారు కూడా శీతాకాలంలో దిగువ శివాలిక్ కొండలకు వచ్చి అక్కడ పొదలతో కూడిన అటవీ ప్రాంతాల్లో పశుపోషణ చేసేవారు. ఏప్రిల్ నెల వచ్చేసరికి ఉత్తరానికి వెళ్లి లాహుల్ మరియు స్పితి ప్రాంతాలలో వేసవిని గడిపేవారు. మంచు కరిగి దారులన్నీ ప్రస్ఫుటమైనప్పుడు వారిలో చాలా మంది ఉన్నత పర్వతాల్లోని మైదానాలకు చేరుకునేవారు. సెప్టెంబర్ మాసం మొదలయ్యేసరికి వారు తిరిగి ప్రయాణమయ్యేవారు. దారి మధ్యలో వారు మరొకసారి లాహుల్ మరియు స్పితి గ్రామాలలో ఆగి వారి వేసవి పంటను కోసుకొని శీతాకాల పంట కొరకు విత్తనాలను అయితే నాటేవాళ్ళు. తర్వాత వారు దిగువన శివాలిక్ కొండల్లోని వారి శీతాకాలపు మేత భూములకు చేరి వారి మందలతో సహా వెళ్లిపోయేవారు. మరలా ఏప్రిల్ సమయానికి మేకలు గొర్రెలతో వారి వేసవి మైదానాలకు వెళ్లేవారు. ఇంకా తూర్పుకు పోయే కొలది అనగా గద్వాల్, కుమయున్ ప్రాంతాలలో గుజ్జర్ తెగవారు శీతాకాలంలో బాబర్ అనబడే శుష్క అటవీ ప్రాంతాలకు, వేసవిలో బుగ్వాలు అనబడే ఉన్నత మైదానాలకు తరలి వెళ్లేవారు. వీరిలో చాలా మంది నిజానికి జమ్మూ ప్రాంతానికి చెందినవారు. కానీ 19వ శతాబ్దంలో పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలకు వచ్చేవారు. ఈ విధంగా వేసవి శీతాకాల గడ్డి భూముల మధ్యలో సాగే చక్ర భ్రమణం హిమాలయాల్లో చాలా పశుపోషక వర్గాల్లో సర్వసాధారణం. వీరిలో భోటియాలు, షెర్పాలు మరియు కిన్నారీలు కూడా ఉన్నారు. వారంతా కూడా ఋతు మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ అందుబాటులో ఉన్న పచ్చిక బయళ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునేవారు. ఒక ప్రాంతంలోని పచ్చిక పూర్తిగా అయిపోయి ఇక ఉపయోగంలో లేని సమయాల్లో వారు ఆ ప్రాంతాన్ని వదిలి వారి పశువుల మందలతో సహా ఇతర ప్రాంతాలకైతే తరలిపోయేవారు. ఇలా నిరంతరం కదలికలు జరుగుతూ ఉండడం వల్ల పచ్చిక తిరిగి పెరగడానికి భూములు అతి వినియోగం నుంచి కాపాడడానికైతే వీలు కలుగుతుంది. అయితే పీఠభూములు, మైదానాలు, ఎడారుల్లో పశుపోషకులందరూ పర్వతాల్లోనే ఉండరు. వారు భారతదేశంలోని పీఠభూములు, మైదానాలు, ఎడారుల్లో కూడా ఉంటారు. దంగర్లు మహారాష్ట్రకు చెందిన ఒక ముఖ్యమైన పశుపోషక సమూహం. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో ఈ ప్రాంతంలో వీరి జనాభా 4,67,000 అని అంచనా. వీరిలో చాలా మంది గొర్రెల కాపర్లు, కొద్దిమంది కంబళ్ళు నేసేవారు, మరికొద్దిమంది గేదెలను పెంచే పనుల్లో ఉండేవారు. ఋతుపవన కాలంలో దంగర్లు మహారాష్ట్రలోని మధ్య పీఠభూముల్లో నివాసం ఉండేవారు. ఇది అంతగా సారవంతం కాని నేలలు, తక్కువ వర్షపాతం కలిగిన అర్ధ శుష్క ప్రాంతం, ముళ్ల పొదలతో నిండి ఉండేది. జొన్న వంటి శుష్క ప్రాంతపు పంటలు మాత్రమే ఇక్కడ విత్తేవారు. ఋతుపవన కాలంలో ఈ ప్రాంతమంతా దంగర్ల పశువులకు కావలసిన పచ్చికతో నిండిపోయేది. అక్టోబర్ నెల కల్లా వీరు పండిన జొన్న పంటను కోసుకొని పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణం అయ్యేవారు. సుమారు 1 నెల రోజుల ప్రయాణం తర్వాత వీరు కొంకన్ ప్రాంతాలను చేరేవారు. ఇది సారవంతమైన మృత్తికలు, మంచి వర్షపాతం కలిగి వ్యవసాయానికి చాలా అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ ఈ గొర్రెల కాపరులను కొంకెన్ ప్రాంతపు రైతులు స్వాగతించేవారు. ఆ సమయానికి ఖరీఫ్ పంట కోతలు ముగిసి భూములన్నీ ఎరువులు వేయబడి రబీ పంట కొరకు సిద్ధం చేయబడి ఉండేవి. దొంగర్లు పశువుల పొలంలో కోత కోయగా మిగిలిన మొదళ్లను తిని వాటి మలమూత్రాలతో భూమికి పోషణ ఇచ్చేవి. కొంకన్ రైతులు ఈ గొర్రెల కాపరులకు బియ్యాన్ని కూడా ఇచ్చేవారు. ఈ గింజలను దంగర్లు ధాన్యం కొరకు ఉండే పీఠభూములకు వారి వెంట తీసుకుని వెళ్లేవారు. ఋతుపవన కాలం మొదలయ్యే సమయానికి దంగర్లు కొంకన్ కోస్తా తీరాలను వదిలి వారి మందలతో సహా శుష్క పీఠభూముల్లోని వారి నివాసాలకు తరలిపోయేవారు. వీరి గొర్రెలు చిత్తడిగా ఉండే ఋతుపవన పరిస్థితులను తట్టుకోలేకపోయేవి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని శుష్క మధ్య పీఠభూములు రాళ్లు, గడ్డితో నిండి ఉండి పశువులు, మేకలు, గొర్రెల కాపర్లుగా నివాసాలుగా ఉండేవి. గొల్లలు పశువుల కాపరులు. కురుబలు గొర్రెలు మరియు మేకలను కాస్తూ ఊలు కంబళ్ళు నేసి అమ్మేవారు. వారు అడవులకు దగ్గరగా నివసిస్తూ చిన్న చిన్న భూభాగాల్లో వ్యవసాయం చేస్తూ వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ వారి పశువుల మందలను సంరక్షించుకుంటూ ఉండేవారు. పర్వత ప్రాంతాల పశుపోషకుల వలె వీరి సంచారాన్ని చలి, మంచు నిర్దేశించేవి కావు. వీరి కదలికలన్నీ వర్షాకాలం, వేసవి కాలాలు ఎక్కువగా ప్రభావితం చేసేవి. వేసవిలో శుష్క సమయాల్లో వీరు కోస్తా ప్రాంతాలకు వెళ్లి వర్షాలు మొదలవగానే ఆ ప్రాంతాలను వదిలి వెనక్కి పోయేవారు. ఋతుపవన కాలంలో కోస్తా ప్రాంతంలో ఏర్పడి తడిగా ఉండే చిత్తడి నెలలను గేదెలు మాత్రమే ఇష్టపడేవి. ఈ సమయంలో మిగిలిన పశువులన్నీ పొడిగా ఉండే పీఠభూమి ప్రాంతాలకు తరలించేవారు. బంజారాలు మరొక ప్రసిద్ధి చెందిన పశుపోషక సమూహం. వీరు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలకు చెందిన గ్రామ ప్రాంతాల్లో నివసించేవారు. వారి పశువుల మందలకు మంచి పచ్చికను వెతుక్కుంటూ వారు చాలా దూరాలు ప్రయాణించేవారు. వారు దుక్కు దున్నే పశువులు, ఇతర వస్తువులను అమ్మి గ్రామస్తుల నుంచి ధాన్యం, పశువుల మేత తీసుకునేవారు. రాజస్థాన్లోని ఎడారుల్లో రైకాలు నివసించేవారు. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా, అనిశ్చితంగా ఉంటుంది. వ్యవసాయ భూముల్లోని పంట దిగుబడిలో కూడా హెచ్చుతగ్గులైతే కనిపిస్తాయి. చాలా ఎక్కువ ప్రాంతాలు వ్యవసాయానికి పనికిరాని భూములుగా ఉంటాయి.
అందువలన రైకాలు వ్యవసాయం, పశుపోషణ రెండింటిని సమిష్టిగా నిర్వహిస్తారు. ఋతుపవన కాలంలో బార్మర్, జైసల్మీర్, జోధ్పూర్, బికనీర్ ప్రాంతాలకు చెందిన రైకాలు వారి స్వగ్రామాల్లోని పచ్చిక లభ్యమయ్యే చోట నివసిస్తారు. అక్టోబర్ నెలలో ఈ పచ్చిక ఎండి హరించుకుపోయే కాలానికి వారు పచ్చిక, నీటి కొరకు అన్వేషిస్తూ వేరే ప్రాంతాలకు తరలిపోతారు. మరలా ఋతుపవన కాలానికే వారు తిరిగి వస్తారు. ఇందులో ఒక సమూహం ఎడారి ఎడారి రైకాగా పిలువబడేవారు. మరొక సమూహం వారు రైకాగా పిలువబడేవారు. వారు ప్రత్యేకంగా ఒంటెలను పెంచుతారు. మిగిలిన సమూహాలు గొర్రెలు, మేకలనైతే పెంచుతారు. పశుపోషకుల సమూహాల మనుగడ వివిధ రకాల అంశాలను దృష్టిలో ఉంచుకొని కొనసాగిందని మనం గమనిస్తాము. వారు వారి పశువుల మందలు ఏ ప్రాంతంలో ఎంతకాలం నిలిచి ఉండాలి, ఏ ప్రాంతాల్లో పచ్చిక నీరు లభ్యమవుతాయి అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారు వారి ప్రయాణ సమయాలను సరిగ్గా అంచనా వేసుకోవాలి. అలాగే వారు ప్రయాణించే భూభాగాలను నిర్ధారించుకోవాలి. ప్రయాణ మార్గంలో తారసిల్లే రైతులతో సత్సంబంధాలైతే కలిగి ఉండాలి. అప్పుడే వారి వారి పశువులను కోతలు ముగిసిన పొలాల్లో మేపడానికి, నీళ్లను సారవంతం చేయడానికి అయితే అవకాశం లభిస్తుంది. వారు వారి జీవనం సాగించడానికి వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం వంటి వివిధ కృత్యాలను ఏకకాలంలో అయితే నిర్వర్తిస్తుంటారు. రైకా సమూహంతో మరో రైకా వంశ చరిత్రను తెలియజేయే వ్యక్తి. ఇటువంటి మౌఖిక సంప్రదాయాలు పశుపోషకులకు వారి సమూహం యొక్క గుర్తింపునైతే తెలియజేస్తాయి. ఈ మౌఖిక సంప్రదాయాలు ఒక సమూహం గతంలో ఎలా ఉండేదో మనకు తెలియజేస్తుంది. మల్దారి పశుపోషకులు పచ్చిక బయళ్లను వెతుకుతూ వెళతారు. వారి గ్రామాలు రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అయితే ఉన్నాయి. పశ్చిమ రాజస్థాన్లోని బాలోత్రా ప్రాంతపు ఒంటెల సంత. ఈ ఒంటెలను పెంచేవారు ఒంటెలను అమ్మడానికి, కొనడానికి ఇక్కడికి వస్తారు. పశ్చిమ రాజస్థాన్లోని బాలోత్రా ప్రాంతం దగ్గరికి. మరి రైకాలు ఒంటెలకు శిక్షణ ఇవ్వడంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. గుజరాత్ నుంచి గుర్రాలను కూడా ఈ ప్రాంతానికి అమ్మడానికి తీసుకువస్తారు. రాజస్థాన్లోని జైసల్మీర్ దగ్గరగా ఉన్న తార్ ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపరులను ఎడారి రైకాలు అని అంటారు. మరియు వారి ఆవాసాలను అయితే దండి అని అంటారు. నెక్స్ట్, వలస పాలన, పశుపోషకుల జీవితం గురించి. వలస పాలనలో పశుపోషకుల జీవితం దారుణంగా మారిపోయింది. వారి పశువుల మేత మైదానాలు తరిగిపోయాయి. వారి కదలికపై ఆంక్షలు విధించారు. వారు చెల్లించవలసిన పన్నులు పెరిగాయి. వారి వ్యవసాయ నిలువలు తగ్గిపోయాయి. మరియు వారి వ్యాపారులు, హస్తకళలు దారుణంగా దెబ్బతిన్నాయి. వలస రాజ్యం మొదటిగా పచ్చిక బయళ్ళన్నిటికీ వ్యవసాయ భూమిగా పనులకు మార్చాలనుకుంది. భూమి శిస్తు వారి ముఖ్య ఆదాయ వనరు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని అయితే పెంచుకోవచ్చు. అదే సమయంలో వారు ఇంగ్లాండ్కు అవసరమైన జనపనార, పత్తి, గోధుమ వంటి వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా పండించవచ్చు. వలస రాజ్యపు అధికారుల దృష్టిలో వ్యవసాయం చేయని భూమి అంతా పనికిరాని భూమియే. దాని నుంచి ఏ విధమైన ఆదాయం కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ రావు. అటువంటి పనికిరాని భూమిని తప్పనిసరిగా సాగు కిందకు తీసుకురావాల్సి ఉంది. 19వ శతాబ్దపు మధ్యకాలం నుంచి బంజరు భూమి నియమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమలులోకి వచ్చాయి. ఈ నియమాల ప్రకారం సాగులో లేని భూములన్నీ స్వాధీనపరుచుకొని ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులకైతే ఇవ్వబడ్డాయి. వీరికి రకరకాల రాయితీలు ఇచ్చి ఈ భూములను బాగుపరచమని ప్రోత్సహించారు. వీరిలో కొంతమంది కొత్తగా ఏర్పడిన గ్రామాల్లో గ్రామాధికారులుగా నియమించబడ్డారు. చాలా ప్రాంతాల్లో ఇలా స్వాధీనం చేసుకోబడ్డ భూములన్నీ ఒకప్పుడు పశుపోషకుల పశువుల మేత భూములుగా ఉపయోగపడినవి. దీనికి కారణంగా సాగు భూములు పెరిగి పచ్చిక బయళ్ళైతే తగ్గిపోయాయి. ఇది పశుపోషకులకైతే ఒక సమస్య అయింది. రెండవది, 19వ శతాబ్దపు మధ్యకాలానికి వివిధ ప్రాంతాలలో అటవీ చట్టాలు అమలులోకి తీసుకురాబడినాయి. ఈ చట్టాల వలన వాణిజ్యపరమైన విలువల గల కలపనందించే దేవదారు, సాల్ వృక్షాలు ఉన్న అడవులు రిజర్వ్ అడవులుగా అయితే ప్రకటించబడ్డాయి. పశుపోషకులు వీనిలోనికి అనుమతించబడలేదు. ఇతర అడవులైతే రక్షిత అడవులుగా వర్గీకరించబడినాయి. ఈ అడవులలో సాంప్రదాయకంగా వస్తున్న పశువులను మేపుకునే హక్కులు పశుపోషకులకు ఇవ్వబడ్డాయి. కానీ వారు కదలికలు తీవ్రంగా నియంత్రించబడినాయి. పశుపోషణ వలన అటవీ భూమిపై కొత్తగా మొలకెత్తే మొక్కలు అన్నీ నాశనమవుతాయని వలస పాలనకు చెందిన అటవీ అధికారులు అయితే భావించారు. పశువుల మందులు ఈ లేత మొక్కలను తొక్కుకుంటూ వెళ్లడం వలన, మొక్కలను తినేయడం వలన కొత్త చెట్లు పెరగడానికి అవకాశం ఉండదు. ఈ అడవి చట్టాలు పశుపోషకుల జీవితాలను అయితే మార్చివేశాయి. ఇది వరకులో వారి పశువులకు విలువైన పోషకాహారం అందించిన అనేక అడవుల్లోనికి ఇప్పుడు వారికి ప్రవేశం లేదు. వారి ప్రవేశానికి అనుమతించిన ప్రదేశాలను నియంత్రించారు. వారికి అడవుల్లో ప్రవేశించడానికి అనుమతి అవసరమయ్యేది. వారి రాకపోకల సమయాలు కూడా నిర్దేశించబడినాయి. వారు అడవుల్లో గడిపే రోజులకు అయితే పరిమితి అయితే విధించారు. వారి పశువులకు రుచికరమైన మేత లభిస్తున్నప్పటికీ, అడవుల్లో మొలకలు పుష్కలంగా ఉన్నప్పటికీ వారు ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండకూడదు. అటవీ అధికారులు ఇచ్చే అనుమతులు ఇప్పుడు వారి జీవితాలను శాసిస్తున్నాయి. వారికి ఇచ్చే అనుమతి వారు ఒక అడవిలో ఎంతకాలం న్యాయబద్ధంగా ఉండవచ్చు అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. అంతకు మించి ఎక్కువ కాలం ఉంటే వారు జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. మూడవది, బ్రిటిష్ అధికారులకు సంచారవాసుల పట్ల కొంత అపనమ్మకం ఉండేది. వారికి గ్రామాల్లో వస్తువులను అమ్ముకుంటూ తిరిగే చేతి వృత్తుల వారు వ్యాపారుల పట్ల ప్రతి ఋతువుల్లోనూ వారి పశువులకు మంచి పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ నివాస స్థలాలను మార్చుకుంటూ తిరిగి పశుపోషకుల పట్ల నమ్మకం లేదు. వలస ప్రభుత్వం ఒకచోట స్థిర నివాసంగా ఉండే ప్రజలను పరిపాలించాలనుకునేది.
గ్రామీణులు గ్రామాల్లో స్థిరమైన నివాసాల్లో వారి భూములపై స్థిరమైన హక్కులతో జీవించాలని వలస ప్రభుత్వం కోరుకుంది. అటువంటి ప్రజలను గుర్తించడం, కట్టడి చేయడం సులభం. స్థిరంగా నివసించే వారిని శాంతి కాముకులుగా, చట్టాలకు లోబడి ఉండేవారుగా, సంచార జాతులను నేరస్తులుగా పరిగణించేవారు. 1871లో భారతదేశంలో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం అనేక మంది చేతి వృత్తుల వారు, వ్యాపారులు, పశుపోషకులు నేరస్థ తెగలుగా వర్గీకరించబడ్డారు. వారు జన్మతః స్వభావరీత్యా కూడా నేరస్తులుగా పేర్కొనబడ్డారు. ఈ చట్టం అమల్లోకి రాగానే ఈ సమూహాల వారు గుర్తించబడిన గ్రామాల్లో మాత్రమే నివసించాలని, అనుమతి లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లరాదనైతే తెలియజేసింది. గ్రామ రక్షక భటులు వీరిపై ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచేవారు. 4వది, వలస ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలైనన్న పన్నులు వేసే కొత్త మార్గాలనైతే అన్వేషించింది. భూమిపైన, కాలువ నీటిపైన, ఉప్పుపైన, వ్యాపార వస్తువులపైన, ఆఖరకు జంతువులపైన కూడా పన్నులు విధించింది. పశుపోషకులు వారి పచ్చిక బయలులో మేపే ప్రతి జంతువుకు పన్ను చెల్లించాల్సి వచ్చింది. భారతదేశంలో అనేక పచ్చిక బయల్లో 19వ శతాబ్దం మధ్యకాలానికి మేత పన్ను అమలు అయితే చేయబడింది. ఒక్కొక్క పశువుకు చెల్లించవలసిన పన్ను ఆనతి కాలంలో చాలా ఎక్కువగా పెరగడంతో పాటుగా చాలా ఖచ్చితంగా వసూలు చేసేవారు. 1850, 1880 దశాబ్దాల మధ్య కాలంలో పన్నులు వసూలు చేసే హక్కు గుత్తేదారులకు వేలం వేయబడింది. ఈ గుత్తేదారులు వీలైనంత ఎక్కువ పన్నును వసూలు చేసి సంవత్సరం కాలంలోనే వారు వేలంలో ప్రభుత్వానికి చెల్లించిన సొమ్ముతో పాటుగా మరికొంత లాభాన్ని అయితే సంపాదించడానికి ప్రయత్నించారు. 1880వ దశకంలో ప్రభుత్వం పశుపోషకుల నుంచి నేరుగా పన్నులు వసూలు చేయడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుమతి పత్రం ఇవ్వబడింది. వీరు పశువులను మేతకు తీసుకువెళ్లాలంటే అనుమతి పత్రం చూపించి పన్ను చెల్లించాలి. అతని వద్ద ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంత పన్ను చెల్లించాడు అనే వివరాలు ఆ పత్రంలో రాయబడ్డాయి. ఈ మార్పులు పశుపోషకుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేశాయి చూద్దాం. ఈ పరిమాణాలన్నీ పచ్చిక బయలు తీవ్రమైన కొరతకు దారితీశాయి. మేతకు ఉపయోగించే భూములన్నీ స్వాధీనం చేసుకుని వ్యవసాయ భూములుగా మార్చడం వలన పశువులకు మేత భూమి బాగా తగ్గిపోయింది. అదేవిధంగా అడవులను రిజర్వ్ చేయడం అంటే గొర్రెలు, పశువుల కాపరులు ఇదివరలో వల్లే స్వేచ్ఛగా వారి మందలను అడవిలోనికి తీసుకొని పోలేరని అర్థం. పచ్చిక బయళ్ళు అదృశ్యమై పంట భూములుగా మారడంలో మిగిలిన భూములపై పశువుల మందలు ఆధారపడవలసి వచ్చింది. దీని కారణంగా ఈ పచ్చిక బయలు నిరంతరాయంగా పశువుల కొరకు ఉపయోగించవలసి వచ్చింది. సాధారణంగా సంచార పోషకులు వారి పశువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మేత కొరకు తరలిస్తూ ఉంటారు. దీని వలన వీరు వదిలి వెళ్లిన భూమిలో మరలా ప్రకృతి సిద్ధంగా పచ్చిక పెరగడానికైతే సమయం ఉండేది. వీరి కదలికపై నిషేధం విధించడం వలన మేత భూమిని నిరంతరాయంగా ఉపయోగించడం వలన పచ్చిక బయళ్ళ శ్రేష్టత అయితే తగ్గిపోయింది. దీని వలన పశువుల మేత కొరకు ఏర్పడడానికి పశు సంపద తగ్గిపోవడానికి అయితే దారితీసింది. మేత దొరకని పశువులు కరువు కాటకాల వలన చనిపోయాయి. ఈ మార్పులకు అనుగుణంగా పశుపోషకులు ఎలా మారారు చూద్దాం. పశుపోషకులు ఈ మార్పులకు వివిధ రీతుల్లో అయితే స్పందించారు. కొంతమంది వారి మందలను మేపడానికి సరిపడా పచ్చిక బయలు లేనందున వారు పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు. మరి కొంతమంది వారు పూర్వపు మేత భూముల్లోనికి ప్రవేశించిన కష్టసాధ్యమైనందున కొత్తగా పచ్చిక బయలును అయితే వెతుక్కున్నారు. 1947వ సంవత్సరం తర్వాత ఒంటెలు, గొర్రెలను పెంచే రైకాలు సింధు నది ఒడ్డున ఉన్న సింధ్ ప్రాంతాలకు వారి పశువుల మేతకు తీసుకుని పోలేకపోయారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన నూతన రాజకీయ సరిహద్దులను వారు నిరోధించాయి. అందువలన వారు కొత్త ప్రాంతాలను అన్వేషించవలసి వచ్చింది. ఈ మధ్య కాలంలో వారు హర్యానాలోని పంట భూముల్లో కోతలు పూర్తయిన తర్వాత అక్కడకు వారి గొర్రెలను మేపడానికి వలస వెళ్తున్నారు. ఇదే సమయంలో పశువుల వలన పంట భూములు కూడా సారవంతమవుతాయి. సంవత్సరాలు గడిచే కొలది కొంతమంది ధనవంతులైన పశుపోషకుల భూములను కొనుగోలు చేసి సంచార జీవనానికి స్వస్తి చెప్పి స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది భూమిని సాగు చేస్తూ రైతులుగా స్థిరపడ్డారు. మరికొందరు వారి వ్యాపారాలను విస్తరించుకున్నారు. మరొక వైపు పేదవారైన చాలా మంది పశుపోషకుల జీవనం కొరకు వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నారు. వారి పశువులను, గొర్రెలను పూర్తిగా పోగొట్టుకున్నప్పుడు వ్యవసాయ భూముల్లో లేదా దగ్గరలోని చిన్న పట్టణాల్లో శ్రామికులుగా మారారు. అయినప్పటికీ పశుపోషకులు వారి ఉనికిని కొనసాగించడమే కాక గత దశాబ్దాలుగా చాలా ప్రాంతాల్లో వారి జనసంఖ్య అయితే గణనీయంగా పెరిగింది. ఒక ప్రాంతంలో పచ్చిక బయళ్ళు అంతరించిపోయినప్పుడు వారు వారి సంచార దిశను మార్చుకొని వారి మందలో పశువుల సంఖ్యను తగ్గించుకొని పశుపోషక వృత్తితో పాటు ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకొని ఆధునిక ప్రపంచంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మారారు. చాలా మంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఈనాటికి శుష్క ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో పశుపోషణ అనేది పర్యావరణ రహితమైన వృత్తిగా భావిస్తున్నారు. ఈ విధమైన మార్పులు కేవలం భారతదేశంలోని పశుపోషక సమాజాలకే పరిమితం కాలేదు. ప్రపంచంలో అనేక ఇతర ప్రాంతాల్లోని కొత్త చట్టాలు పశుపోషకుల నివాస ప్రాంతాలను, వారి జీవన విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తెచ్చాయి. పశుపోషక సమాజాలు ఇంకా ప్రపంచంలో అనేక ఇతర ప్రాంతాల్లో ఆధునిక ప్రపంచపు మార్పులకు అనుగుణంగా మారాయి. నెక్స్ట్, ఆఫ్రికాలో పశుపోషణ ఎలా ఉండేది? ప్రపంచంలోని సుమారు
సగం పశుపోషక జనాభా నివసించే ఆఫ్రికా ఖండం. ఈనాటికి కూడా సుమారుగా 22 మిలియన్ల ఆఫ్రికా ప్రజలు వారి జీవనోపాధి కొరకు ఏదో ఒక రూపంలో పశుపోషణపై ఆధారపడిన వారే. వారిలో బిడౌన్లు, బెర్బర్లు, మసాయి, సోమాలి, బోరాన్, టార్కానా తెగల వారు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం వర్షాధార వ్యవసాయం కష్టతరంగా ఉండే అర్ధ శుష్క గడ్డి భూముల్లో లేదా శుష్క ఎడారి ప్రాంతాల్లోనూ నివసిస్తారు. వారి పశువులను, ఒంటెలను, మేకలు, గొర్రెలు, గాడిదలను అయితే పెంచుతారు. మరికొందరు పాలు, మాంసం, జంతు చర్మాలు, ఊలులను విక్రయిస్తారు. వ్యాపారం, రవాణా ద్వారా కొంతమంది ఆదాయం పొందుతారు. మరికొందరు వ్యవసాయం, పశుపోషణ సంయుక్తంగా చేస్తుంటారు. పశుపోషణ వలన లభించే తక్కువ అనిశ్చిత ఆదాయాలను పరిపుష్టం చేసుకోవడానికి ఇతర వృత్తులను అయితే చేపడుతున్నారు. భారతదేశంలోని పశుపోషకుల వల్లనే ఆఫ్రికాలోని పశుపోషకుల జీవితాలు కూడా వలస పాలనానంతరం దారుణంగా మారాయి. మారుతున్న పరిణామాల వలన మసాయి తెగవారు ఇతర ప్రాంతాలలో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న, బియ్యం, బంగాళదుంపలు, క్యాబేజీపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సాంప్రదాయం ప్రకారం మసాయి తెగవారు దీనికి వ్యతిరేకం. మసాయి వారు పంట పండించడానికి భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధంగా నేరంగా భావిస్తారు. ఒకసారి నేలను దున్నితే అది తిరిగి మేత భూమిగా పనికిరాదు. మసాయి పశుపోషకులు మొదటగా తూర్పు ఆఫ్రికాలోని దక్షిణ కెన్యాలో 3,000 మంది, టాంజానియాలో 150,000 మంది నివసించేవారు. దక్షిణ కెన్యాలో అయితే 3,000 మంది, టాంజానియాలో అయితే 150,000 మంది నివసించేవారు. టాంజానికా బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో జర్మనీ తూర్పు ఆఫ్రికా అని పిలువబడే భూభాగాన్ని జయించింది. 1919లో టాంజానికా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. ఇది 1961లో స్వాతంత్రం పొంది జాంజిబార్తో కలిసి 1964లో టాంజానియాగా మారింది. మేత భూమి అంతా ఏమైపోయింది? ముసాయిలు ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి నిరంతరాయంగా వారి మేత భూములను కోల్పోవడం. వలస పాలనకు ముందు ముసాయిల భూములు ఉత్తర కెన్యా నుండి ఉత్తర టాంజానియాలోని స్టెప్పీల వరకు విస్తరించి ఉండేవి. 19వ శతాబ్దపు బ్రిటన్ చివరి భాగంలో యూరోపియన్ సామ్రాజ్య పాలకులు ఆఫ్రికా భూమిని సొంతం చేసుకోవడానికి ఆఫ్రికాను అనేక ప్రాంతాలుగా విభజించారు. 1885లో మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగ్యానికా అనే పేర్లతో అంతర్జాతీయ సరిహద్దులతో సగభాగాలుగా విడిపోయింది. తదనంతరం మంచి మేత భూములన్నీ తెల్లవారి ఆవాసాల కొరకు స్వాధీనం చేసుకోవడం వలన ముసాయిలు దక్షిణ కెన్యా, ఉత్తర టాంజానియాలోని చిన్న ప్రాంతానికి నెట్టివేయబడ్డారు. ముసాయిల వలస పాలనకు ముందుగల భూమి నుండి 60% కోల్పోయారు. వారు అనిశ్చిత వర్షపాతం, తక్కువ నాణ్యత, పచ్చిక బయళ్లు కలిగిన ఒక శుష్క ప్రాంతానికి అయితే పరిమితమైపోయారు. 19వ శతాబ్దపు చివరి భాగంలో తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్ వలస పాలకులు వ్యవసాయాన్ని విస్తరించే దిశగా స్థానిక రైతు సమూహాలకు ప్రోత్సహించారు. వ్యవసాయం విస్తరించేసరికి పచ్చిక బయళ్ళని వ్యవసాయ భూములుగా మారిపోయాయి. వలస పాలనకు ముందు మసాయి పశుపోషక వ్యవసాయదారులని ఇరుగు పొరుగు వారి కంటే ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా ఉండేవారు. వలస పాలన ముగిసే సమయానికి పరిస్థితి తారుమారైంది. మేత భూముల్లోని అధిక భాగాలు మసాయి, మారా రక్షక అడవులు, సంబూరు జాతీయ ఉద్యానవనం కెన్యా, సెరెంగెటి ఉద్యానవనం టాంజానియా వంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా మారాయి. పశుపోషకులకు ఈ భూములలో వేటకు గాని పశుపోషణకు గాని అనుమతి లేదు. తరచుగా ముసాయిలకు సంప్రదాయకంగా వస్తున్న మేత భూములే రిజర్వ్ చేయబడుతుండేవి. ఉదాహరణకు సెరెంగెటి జాతీయ ఉద్యానవనం ముసాయిల చేత మేత భూముల్లోని 14,760 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయబడింది. మేలు రకపు గడ్డి భూములను, నీటి వనరులను కోల్పోవడంలో ముసాయిలు నివసించే తక్కువ వైశాల్యం గల భూములను పరిమితం చేయడం వలన అధిక ఒత్తిడికి గురయ్యారు. నిరంతరాయంగా ఒక ప్రాంతంలో పశువులు మేయడం అంటే పచ్చిక నాణ్యత దెబ్బతినడం అనే అర్థం. పశువులకు మేత చాలా తక్కువగా లభించేది. వారికి సరిపడా ఆహారం అందించడం నిత్యం సమస్యగానే ఉండేది. గడ్డి లేకపోవడం వలన పశు సంపదకు పోషకాహార లోపం అనేది ఏర్పడింది. అంటే కుటుంబాలకు, పిల్లలకు కూడా సరైన ఆహారం దొరకలేదు. కరువు కాటకాల్లో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రాంతాలన్నీ గత సంవత్సర కాలంలో సుమారు 240 మిలియన్ల కెన్యా షిల్లింగులు అంటే $3.5 మిలియన్ అంచనా పర్యాటక రంగం నుంచి ఆదాయాన్ని పొందిన అంబోసిలి జాతీయ ఉద్యానవనం పరిధిలోనివే. దీనికి తోడు కిలిమంజారో నీటి పథకం ఈ పశుపోషకుల ప్రాంతాల మధ్య నుంచి పోతుంది. కానీ గ్రామస్తులు ఆ నీటిని వ్యవసాయానికి గాని పశువుల కొరకు గాని వాడటానికి వీలు లేదు. మసాయి అనే పేరు మా అనే పదం నుండి వచ్చింది. మా సాయి అనగా నా ప్రజలు అని. మసాయిలు సాంప్రదాయకంగా సంచార పశుపోషకులు. వారి జీవనోపాధి కొరకు పాలు, మాంసం పైన ఆధారపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వలన పొడిగా దుమ్ము ధూళితో కూడిన వేడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ అర్ధశుష్క ప్రాంతాలలోనూ, భూమధ్య రేఖ ఉష్ణ మండల ప్రాంతాల్లోనూ కరువులు సర్వసాధారణం. ఇటువంటి సమయాల్లో వీరు పోషించే అనేక జంతువులు చనిపోతాయి. ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల్లోని పశుపోషకులు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొన్నారు. నమీబియాలోను, నైరుతి ఆఫ్రికాలోను కావో కొలాండ్ పశు కాపరులు సాంప్రదాయకంగా కావో కొలాండ్
ఓవంబోలాండ్ మధ్య సంచరిస్తూ చర్మాలు, మాంసం, ఇతర ఉత్పత్తులను చుట్టుపక్కల సంతల్లో విక్రయిస్తుండేవారు. భూ సరిహద్దులు కొత్త విధానం వలన వీరి కదలికలు నియంత్రించబడ్డాయి. నమీబియాలోని కావోకొలాండ్ సంచార పశుపోషకులు క్రింది విధంగా ఫిర్యాదు చేస్తారు. మాకు చాలా కష్టంగా ఉంది. మేము దుఃఖిస్తున్నాము. మేము ఖైదీలుగా ఉన్నాము. ఎందుకు బంధింపబడ్డామో తెలియదు. మేము నివసించడానికి స్థలం లేదు. మాకు దక్షిణ ప్రాంతాల నుంచి మాంసం లభించటం లేదు. భయంతో బిగుసుకుపోయిన మమ్మల్ని బయటకు పంపించడం లేదు. ఓవంబోలాండ్ ఓవంబోలాండ్కు వెళ్లే దారి లేదు. ఓవంబోలాండ్లో మేము చాలా కాలం నివసించాము. మా పశువులను, మేకలను, గొర్రెలను అక్కడకు తీసుకుని వెళ్లాలని ఉంది. కానీ సరిహద్దులు మూసివేశారు. ఈ సరిహద్దులు మమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మేము ఇక బ్రతకలేము. కావోకాలాండ్ పోషకుల ప్రకటన, నమీబియా, 1949. మైకేల్ బాలింగ్, ది కొలోనియల్ ఎన్ కాన్సిలేషన్ ఆఫ్ ది నార్త్ వెస్టర్న్ నమీబియా పాస్టారల్ ఎకానమీలో చెప్పబడింది. నెక్స్ట్, వలస ఆఫ్రికాలో చాలా ప్రాంతాలలో పశు పోషకుల కదలికలపై దృష్టి పెట్టమని, వారిని తెల్లవారి ఆవాసాల్లోకి రాకుండా నిరోధించమని పోలీసు వారికి సూచనలు ఇవ్వబడ్డాయి. నైరుతి ఆఫ్రికాలోని నమీబియాలో కావోకొలాన్ పశు పోషకుల సంచారాన్ని నియంత్రించమని పోలీసు వారికి ఒక న్యాయమూర్తి చేసిన సూచన కింద ఇవ్వబడింది. నిత్యావసర పరిస్థితుల్లో తప్ప స్థానికులను ఈ భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతి పత్రాలు ఇవ్వరాదు. పై ప్రకటన యొక్క ఉద్దేశం వలన వలస రాజ్యంలోనికి ప్రవేశించే స్థానికుల సంఖ్యను నియంత్రించడం, వారిపై దృష్టి పెట్టడం మరియు సామాన్య సందర్శనకు అనుమతి పత్రాలు వారికి ఎన్నటికీ జారీ చేయలేకపోవడం. కావోకొలాన్ ప్రవేశానికి అనుమతులు. ఇబుట్ జో కామన్ జెడ్ పోలీస్ అధికారులకు న్యాయమూర్తి సూచనలు 24 నవంబర్ 1937లో. సరిహద్దులు అయితే మూసివేయబడ్డాయి. 19వ శతాబ్దంలో ఆఫ్రికాకు చెందిన పశుపోషకులు పచ్చిక కొరకు వెతుక్కుంటూ చాలా దూర ప్రాంతాలకు పోయేవారు. ఒక ప్రదేశంలో పచ్చిక పూర్తిగా చివరి దశకు వచ్చినప్పుడు వారి పశువుల మందలతో సహా వేరే ప్రాంతాలకైతే తరలిపోయేవారు. 19వ శతాబ్దం చివరకు వలస పాలకులు వీరి కదలికలను నియంత్రించడం ప్రారంభించారు. మొసాయిల వల్లనే ఇతర తెగల వారు నివాసాలు కూడా ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాంతాల యొక్క సరిహద్దుల్లోనే వారి కదలికలు కూడా ఉండాలి. ప్రత్యేక అనుమతులు లేకుండా వీరు పశువులతో బయటకు పోరాదు. ఏ సమస్య లేకుండా, వేధింపులు లేకుండా అనుమతి దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఈ నియమాలను ఉల్లంఘించిన వారు చాలా కఠినంగా శిక్షించబడేవారు. పశుపోషకులకు తెల్లవారి బజార్లలోనికి ప్రవేశించేందుకు అనుమతి లేదు. చాలా ప్రాంతాలలో వారు ఏ విధమైన వ్యాపారం చేయకుండా నిషేధించారు. ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న యూరోపియన్ వలస పాలకులు పశుపోషకులను క్రూరులుగాను, ప్రమాదకరులుగాను భావించారు. వారితో అన్ని సంబంధాలు తగ్గించుకున్నారు. అన్ని సంబంధాలు తెంచేసుకోవడం అనేది నిజానికి ఎన్నటికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే తెల్లవారైన వలస పాలకులు గనుల తవ్వకం, రోడ్డు పట్టణాలు నిర్మించడం వంటి అనేక పనుల కొరకు నల్లవారైన శ్రామికులపై ఆధారపడి ఉన్నారు. కొత్త భూ సరిహద్దులు, వారిపై విధించబడిన ఆంక్షలు పశుపోషకుల జీవితాలను అకస్మాత్తుగా మార్చివేశాయి. ఇది వారి పశుపోషణ, వ్యాపారం రెండింటిపైన ప్రభావం చూపింది. ఇదివరలో పశుపోషకులు వారి పశువులను సంరక్షించుకోవడమే కాకుండా అనేక ఇతర ఉత్పత్తుల్లో వ్యాపారాలు చేసేవారు. వలస పాలనలోని వారిపై విధించిన ఆంక్షల వలన వారి వ్యాపారులు పూర్తిగా ఆగలేదు. వారు కొన్ని పరిమితులకు లోబడి వ్యాపారాన్ని కొనసాగించారు. పచ్చిక బయలు ఎండిపోయినప్పుడు కరువు అన్ని ప్రాంతాల్లోని పశు పోషకుల జీవితాలను ప్రభావితం చేశాయి. వర్షాలు సరిగా కురవక పచ్చిక బయలు ఎండిపోయినప్పుడు మేత దొరికే ప్రాంతానికి వారు వెళ్ళకపోతే పశువుల మందలు ఆకలితో చనిపోవాల్సి వచ్చేది. అందువల్లనే సంచార జీవులైన పశు పోషకులు సాంప్రదాయకంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తరలిపోతుంటారు. ఈ సంచార జీవితం వారు క్లిష్ట సమయాల నుండి తప్పించుకుంటూ ఇబ్బందులను అధిగమించడానికి అవకాశం ఇస్తుంది. కానీ వలస పాలనా కాలం నుంచి మొసాయిలు ఒక స్థిర ప్రాంతానికి, ఒక రక్షిత ప్రాంతానికి పరిమితమై పచ్చిక బయళ్ల కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరించకుండా నిషేధించబడ్డారు. వారు నాణ్యమైన మేత భూముల నుంచి తొలగించబడి తరచుగా కరువుకు గురయ్యేవారు. ఒక అర్ధశుష్క ప్రాంతంలో నివసించే విధంగా వారిని శాసించారు. వారు పచ్చిక లభించే ప్రాంతాలకు వారి పశువులను తరలించలేకపోవడం వలన మొసాయిల యొక్క పశువుల ఆకలి, వ్యాధుల వల్ల పెద్ద సంఖ్యలో మృత్యువాత అయితే పడ్డాయి. 1930లోని ఒక విచారణ ప్రకారం కెన్యాలోని మొసాయిలు 7,20,000 పశువులను 7,20,000 పశువులను, అలాగే 8,20,000 గొర్రెలను, 1,71,000 గాడిదలను అయితే కలిగి ఉండేవారు. 1933-34 2 సంవత్సరాల తీవ్ర కరువు కాలంలో మసాయి ఆవాసాల్లోనే సగానికి పైగా పశువులైతే మరణించాయి. మేత భూమి తరిగిపోవడం వలన కరువుల యొక్క ప్రభావం తీవ్రమైపోయింది. తరచుగా కష్టకాలాలు రావడం వలన పశుపోషకుల పశు సంపద క్రమంగా తగ్గుతూ వచ్చింది. మసాయి యోధుల సాంప్రదాయక దుస్తులైన ముదురు ఎరుపు రంగు షుకా, మెరిసే పూసలతో కూడిన ఆభరణాలు, 5 అడుగుల ఉక్కుమన కలిగిన బల్లెలు ధరించి ఉంటారు. వారు వారి పొడవాటి జడలుగా అల్లబడిన ఉంగరాల జుట్టుకు జేగురు మట్టి అద్దడంతో ఎర్ర రంగులో ఉంటుంది. తూర్పున ఉదయిస్తున్న సూర్యుడిని ఆరాధించడం వారి సంప్రదాయం. తెగలోని మగపిల్లలు పశువుల కాపరి బాధ్యత తీసుకుంటే యోధుల సమూహం యొక్క రక్షణకు ఆ బాధ్యులు
యోధులు సమూహం యొక్క రక్షణకు అబాధ్యులు. కరువు సమయంలో మాత్రం యోధులు, పిల్లలు అందరూ పశువులను మేతకు తీసుకువెళ్లే బాధ్యత అయితే వహిస్తారు. అందరూ ఒకే విధంగా ప్రభావితమైతే కాలేదు. ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల వలనే మసాయి ప్రాంతంలో కూడా అందరూ పశుపోషకుల వలస పాలనలో వచ్చిన మార్పులకు ఒకే విధంగా ప్రభావితం కాలేదు. వలస పాలనకు పూర్వం మొసాయి సమాజం పెద్దలు, యోధులు అనే 2 వర్గాలుగా అయితే విడిపోయింది. పెద్దలు పాలనా సమూహంగా ఏర్పడి మసాయి సమాజంలోని వివిధ కార్యకలాపాల నిర్వహణ, తగాదాలు పరిష్కరించడం మొదలగు విధులు నిర్వహించడానికి నిర్దిష్ట వ్యవధిలోని కొన్ని ఇళ్లలో సమావేశమయ్యేవారు. యోధులుగా పిలువబడే యువకులు ముఖ్యంగా వారి తెగ సంరక్షణ బాధ్యతను తీసుకునేవారు. వారు సమూహాన్ని కాపాడుకుంటూ పశువులను మచ్చిక చేసుకుని వాటిపై స్వారీ చేసి పోటీలను నిర్వహించేవారు. పశువులను సంపదగా భావించే ఆ సమాజాల్లో ఇది చాలా ముఖ్యం. వీటి ద్వారానే విభిన్న పశుపోషక సమూహాల బలాబలాలు దృఢంగా తెలిసేవి. ఇతర పశుపోషక సమూహాల పశువులపై దాడి చేయడం, యుద్ధాలలో పాల్గొనడం ద్వారా యువకులు వారి పరాక్రమాన్ని, బాధ్యత నిరూపించుకొని యోధుల తరగతిలో సభ్యులుగా గుర్తింపు పొందేవారు. ఏదేమైనా వారు పెద్దల ఆదుపాజ్ఞలకు లోబడి ఉండాలి. మొసాయిల వ్యవహారాలు పర్యవేక్షించడానికి బ్రిటిష్ వారు కొన్ని సంక్లిష్టమైన క్రమానుగత చర్యలను అయితే తీసుకున్నారు. మొసాయిల్లోని వివిధ ఉప సమూహాలకు అధినేతలను నియమించారు. వారు తెగ యొక్క వ్యవహారాలకు బాధ్యత వహించాలి. దాడులు, యుద్ధాలపై బ్రిటిష్ వారు అనేక ఆంక్షలు విధించారు. దీని వలన తరతరాలుగా వస్తున్న పెద్దలు, యోధుల అధికారాలన్నీ క్షీణించిపోతాయి. వలస ప్రభుత్వం చేత నియమించబడిన అధినేతలు క్రమంగా తరచుగా ధనాన్ని కూడబెట్టుకునేవారు. వారి పశువుల వస్తువులు, భూమి కొనడానికి తగిన ఆదాయం లభిస్తుండేది. వారు ఇరుగు పొరుగు పేదలకు పన్నులు చెల్లించడానికి డబ్బు అవసరమైనప్పుడు అప్పులు ఇచ్చేవారు. వారిలో చాలా మంది పట్టణాలలో నివసిస్తూ వ్యాపారాలు చేస్తుండేవారు. వారి భార్య బిడ్డలు గ్రామాల్లో నివసిస్తూ పశు సంరక్షణ చేసేవారు. వీరు కరువుల నుంచి, యుద్ధాల వలన వచ్చే నష్టాల నుంచి తప్పించుకునేవారు. వారు పశుపోషణ, ఇతర మార్గాల వలన కూడా ఆదాయాన్ని పొందేవారు. వారు వద్దన్న పశువుల సంఖ్య తగ్గినప్పుడల్లా మరలా పశువులను కొనుగోలు చేసేవారు. కానీ కేవలం పశు సంపదపై ఆధారపడి జీవించే పేదవారైన పశుపోషకుల జీవిత చరిత్ర భిన్నంగా ఉండేది. వారికి తరచూ సంభవించే బాధాకరమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి తగిన వనరులు ఉండేవి కావు. యుద్ధాలు, కరువు సమయాల్లో వారు ఇంచుమించుగా వారి దగ్గర ఉన్న సంపదనంతా కోల్పోయేవారు. అప్పుడు వారు దగ్గరలోని పట్టణాలకు పని కోసం వెతుక్కుంటూ వెళ్లేవారు. కొంతమంది బొగ్గుల కొలిమిలోనూ, మరికొందరు ఇతర విభిన్న పనుల్లోనూ వారి జీవితాలు గడిపేవారు. కొంతమంది అదృష్టవంతులకు రోడ్లు లేదా భవనాలు నిర్మాణపు పనుల్లో రోజువారీ పని దొరికేది. మొసాయిల సమాజంలో మార్పులు 2 అంచెలలో జరిగాయి. మొదటిది పెద్దలు, యోధుల మధ్య సంప్రదాయకంగా వచ్చే అంతరాలకు భంగం వాటిల్లింది. పూర్తిగా కాకపోయినా కొంతమేరకు ఇది జరిగింది. రెండవది పశు పోషకుల్లో ధనిక, నిరుపేదల మధ్య అంతరాలైతే పెరిగాయి. ఇవి సాధారణ విషయం కాకపోయినప్పటికీ ఈనాటికి కూడా యువకులు యోధులుగా మారడానికి సుదీర్ఘమైన ఆచారాలు పాటించాలి. వారు వారి సమూహం నివసించే ప్రాంతమంతా 4 నెలల పాటు పర్యటించాలి. అనంతరం వారు వారి నివాస ప్రాంతానికి పరిగెత్తి ఒక దాడి చేసే వారి వైఖరితో లోనికి ప్రవేశించాలి. ఈ వేడుక జరిగేటప్పటికి బాలురు వదులుగా ఉండే దుస్తులతో రోజంతా నిరంతరాయంగా నృత్యం చేస్తారు. ఈ వేడుకకు అర్థం ఒక కొత్త జీవితంలోనికి మార్పు చెందడం. బాలికలు ఇటువంటి వేడుకలో పాల్గొనవలసిన అవసరం లేదు. మసాయి అసోసియేషన్ వారి సౌజన్యంతో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. ముగింపు పై విషయాలను బట్టి ఆధునిక ప్రపంచంలో పశుపోషక సమాజాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మార్పులకు గురైనవని తెలుసుకుంటాము. కొత్త చట్టాలు, కొత్త సరిహద్దులు వాటి కదలికల విధానాలను ప్రభావితం చేశాయి. వారి కదలికపై పెరుగుతున్న నిషేధాల కారణంగా వారు పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ పోవడం సాధ్యమైనదిగా అయితే భావించారు. పచ్చిక బయళ్లు కనుమరుగైపోవడం వలన పశువులను మేపడం ఒక సమస్యగా మారింది. మిగిలిన కొద్దిపాటి పచ్చిక బయళ్లను పశువులు నిరంతరాయంగా మేతమేయడం వలన క్షీణించిపోయాయి. కరువు కాలం చాలా కష్టకాలంగా ఉండేది. పశువులు పెద్ద సంఖ్యలో మరణించేవి. అయినప్పటికీ పశు పోషకులు చాలా కాలానుగుణంగా మార్పు చెందారు. వారు ప్రతి సంవత్సరం సంచరించే మార్గాలను మార్చుకున్నారు. పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు. కొత్త ప్రాంతాల్లోనికి ప్రవేశించే హక్కును కోరారు. ఉపశమనం కొరకు, రాయితీల కొరకు, ఇతర విధానాల్లో మద్దతు మరియు అడవుల నీటి వనరుల నిర్వహణలో హక్కుల కొరకు రాజకీయ ఒత్తిళ్లను తీసుకొచ్చారు. పశు పోషకుల గతం యొక్క అవశేషాలు కాదు, ఆధునిక ప్రపంచంలో స్థానం పొందని వ్యక్తులు కాదు. సంచార పశు పోషకత్వం అనే జీవన విధానం కొండలు, శుష్క ప్రాంతాల్లో జీవించే వారికి చాలా అనుగుణంగా ఉంటుందని పర్యావరణవేత్తలు, ఆర్థికవేత్తలు అయితే గుర్తించారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.